గత కొన్ని వారములుగా మనం ఒకే వాక్యాన్ని అనుసరించి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈ దినం కూడా సామెతలు 28:13 వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ కూడా నాతో ఏకీభవించండి. కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించినటువంటి మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయమారా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాము. మీ లేఖనాన్ని ధ్యానించుకోవాలని ఆశపడుతున్నాం. గత కొన్ని వారములుగా నాయనా సామెతలు 28:13 బట్టి మీరు మాతో మాట్లాడుతున్నారు. మీరు ఈ దినం కూడా అదే వాక్య భాగాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. దేనుడను బలహీనుడను ప్రభా నేను మాట్లాడడానికై నిలబడబోతుండగా నన్ను బలపరచండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా రాని ఉంటే త్వరపెట్టి తోడుకొని రండి. ఆయా కారణాలతో ఆగిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయినా వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. వచ్చిన వారి అలా ఈ కొద్ది సమయం తమ హృదయాలు, చెవులు నీ పరలోకపు గవిని వైపు కేంద్రీకరించలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని అందరినీ కూడా, ఈ మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ ఇవన్నీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభు, మా ప్రియ రక్షకుడు నైనా యేసు నామంలో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములో అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ప్రభు పాద సన్నిధిలో గడిపేందుకు మనకు అనుగ్రహించారు. అందుకు దేవునికి మనం ఎంతైనా వందనస్తులమై ఉన్నాం. ప్రభు ప్రతిదానికి ఒక సమయం ఉంది అని ప్రసంగి ద్వారా మరి మనతో ఆయన మాట్లాడారు. అలాగే సమయాన్ని బట్టి ఇప్పుడు ఇది జరగాలో అది అలా జరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మన ప్రమేయం ఉన్నా లేకపోయినా ప్రభు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ పోతుంటాడు. ఈ క్రమాల్లో మనం కొన్ని తప్పటడుగులు వేస్తూ ఉంటాం. కొన్ని ఫోర్స్డ్ ఎర్రర్స్, కొన్ని అన్ఫోర్స్డ్ ఎర్రర్స్. అంటే నెట్టబడి తప్పు చేయడం, అవసరం లేకుండా కూడా తప్పు చేయడం. నెట్టబడి తప్పు చేస్తే అదొక లెక్క. అనవసరంగా తప్పు చేశారంటే కావాలని చేసినట్టే కదా. అది ఏదైనా తప్పే. మన ప్రభు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన క్షమించడానికి ఎప్పుడు కూడా ఇష్టపడేటువంటి దేవుడు. అవకాశాలు ఇస్తూ ఉంటాడు. నేను నిన్ను దీవిస్తాను, తప్పు ఒప్పుకో. నేను దీవిస్తాను రా బాబు, ఇది నీకు ఇస్తాను రా బాబు, తప్పు ఒప్పుకో అంటుంటాడు ఆయన. కొంతమంది ఇది ఎప్పటికీ మారకూడదు, ఇలాగే నాశనం అయిపోవాలని కోరుకుంటారు. అది సైతాన్ లక్షణం. కానీ వీడు మారితే బాగుండు, వీడు బాగుపడితే బాగుండు అని ఆశించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది దేవుని లక్షణం. అందుకే సామెతల గ్రంథకర్త ఓ మంచి మాట మనకి చెప్పాడు. దాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వాడు
కనికరాన్ని పొందుతాడు. ఈ మాటను బట్టి ఇప్పుడు మనం ఒక 5 క్లాసులు తీసుకున్నట్టున్నాం. ఒక 5 క్లాసులు తీసుకున్న ఇదే మాటను బట్టి మరి ఈరోజు ఈ 3 భాగాలు చెప్పుకున్నాం కదా. ఈ మాటను బట్టి ఒకటి, అతిక్రమాలు అస్సలు ఒప్పుకోకుండా దాచిపెట్టేసేవాళ్ళు ఒక కేటగిరీ. అందులో భాగంగా మనం ఏమని చెప్పుకున్నాం? మన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు, ఆ తర్వాత అననీయ సప్పీరాలు, వారు అస్సలు ఒప్పుకోవడానికి ఇష్టపడలా, దాచిపెట్టేశారు. ఈవేళ ఒక కొత్త వ్యక్తి మన కుటుంబంలో చేరినట్టున్నారు కదా. సురేష్ ఏంటి ఎలాంటి పని చేశాడు? ఈ రోజైనా మీరు ఒక చోట కూర్చుని అందరికీ కనపడాలి కదా. ప్రబోధిని ఒక చోట, సురేష్ మరొక చోట ఉంటే ఎలా? ఎవరో కొత్త పాప వచ్చింది అనుకుంటారు తెలియని వాళ్ళు. ఎవరా కొత్త పాప? ఓహో, సురేష్ వాళ్ళు పెళ్ళయిందన్నారు కదా, సురేష్ వాళ్ళు ఆవిడ అని చెప్పి జనాలు అర్థం చేసుకోవడానికి వీలుగా వారు చోట కూర్చుంటే మంచిది. ఎక్కడున్నాడు సురేష్? నువ్వు పని చెయ్యి, ఈ లేడీస్ సెక్షన్లో నువ్వు ఈ చివరి కూర్చో, నీ పక్కన పాపను కూర్చోబెట్టుకెళ్ళరు నా ప్రబోధిని. ఒకసారి చూడండి అందరూ, సురేష్కి దేవుడు ఇచ్చినటువంటి భార్య ప్రబోధిని, సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికా రిటర్న్, అమెరికా కూడా వెళ్ళొచ్చింది. నువ్వు ఈ చివరికి కూర్చో, పాపను పక్కన కూర్చోబెట్టావు. అది నాన్న ఎల్బేతేల్ సంఘానికి దేవుడు మరి ఇంకొక పాపనిచ్చాడు, నాకు ఇంకొక కూతురునిచ్చాడు అనమాట. అందులో నా బిడ్డలే కదా ప్రబోధిని. మరి ఏమంటుందో? మేట్టార్ అంటదా, పాటర్ గారు అంటదా, అంకుల్ గారు అంటదా, ఏమంటుందో? నేనైతే కోరుకుంటాను బేట డాడీ అంటే నాకు చాలా హ్యాపీ. అది నా ప్రబోధిని, నువ్వు నాకు బిడ్డమని చెప్తున్నా. ఓకే, మనం ఇప్పుడు 6వ రోజుకి వస్తున్నాం, 6వ వారానికి వస్తున్నాం. ఇదే విషయం మీద ఒప్పుకొని విడిచిపెట్టని వారు కొందరు చెప్పాం. ఒకడు బిలాం, 2 సౌలు. వాళ్ళు ఒప్పుకున్నారు, మేము పాపం చేశాం, మేము అతిక్రమించాం, కానీ వాళ్ళు అస్సలు దాన్ని వదల. అస్సలు ఒప్పుకోకుండా ఉన్న వాళ్ళు ఇద్దరిని చూసాం, ఒప్పుకొని విడిచిపెట్టని వారిని చూసాం. ఇప్పుడు ఇంకొక ఆయన నిజంగా సొలొమోను ఏది చెప్పాడో దాన్ని సార్థకం చేసుకున్నవాడు. సొలొమోను చెప్పింది ఏంటి? అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని. అసలు ఉద్దేశం అదే. ఆ మాట ఆయన చెప్పడంలో ఉద్దేశం అది. ప్రతివాడు అతిక్రమాన్ని ఒప్పుకోవాలా. ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఫోర్స్డో లేకపోతే అన్ఫోర్స్డో తప్పు చేసేస్తారు. ఆ తర్వాత లోపల బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వారిలోనూ దేవుని ఆత్మ ఉంది కాబట్టి, మనం చేసిన తప్పు దానికి తెలుస్తుంది కాబట్టి, ఏంటి ఇలాంటి తప్పు చేసేసాడు, ఏంటి ఇలాంటి పొరపాటు చేసేసాడు అనేటువంటి ఒక బాధ ఉంటుంది. అది మనకి తగులుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, ఊళ్ళో ఎవడో చేయింది అంటే ఊళ్ళో ఎవడో చేయింది మనమే చేసామా, ఆ 3 మంది చేస్తున్నారు ఇలాగా అని సర్ది చెప్పేసుకుని దుప్పటి బాగా తడిపేసి నీళ్ళు వేసి కప్పెట్టేస్తారనమాట. ఇంక లెగుతా ఉండుతాను. కొంతమంది కాస్త తేలికపాటి దుప్పటి వేస్తారు, అంటే ఊగిసలాడుతూ ఉంటుంది. ఇంకా ఖచ్చితంగా బరస్ట్ అయిపోతారు, మనం తప్పు చేశాను అని బరస్ట్ అయిపోతుంటారు. చేసిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఆటంకాలు వస్తాయి. చెప్పిన కాడి నుంచి నవ్వుతారేమో, చెప్పిన కాడి నుంచి లేహళం చేస్తారేమో అని అక్కడ ఆగిపోతారు కొంతమంది. కాబట్టి దేవుని కనికరాన్ని పొందకుండా అయిపోతుంటారు. అయితే సొలొమోను ఉద్దేశం అయితే, లేకపోతే ఆత్మ సొలొమోను ద్వారా చెప్పించిన ఆ వాక్యం ఉద్దేశం ఏంటంటే, మానవుని హృదయంలోని ఊహ బాల్యము నుండి కేవలము చెడ్డది అన్నట్టుగా ఆదికాండం 6:5 మనం చదువుతాం.
అలాగే మళ్ళీ ప్రభు చెప్పాడు, జలప్రలయం అయిపోయిన తర్వాత లోకం అంతటినీ నాశనం చేసేసిన తర్వాత కేవలం ఒక 8 మంది మాత్రం మిగిలిన తర్వాత మళ్ళీ దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. 8:21 ఆదికాండం 8:21లో వాళ్ళ హృదయాలోచన కేవలం బాల్యం నుంచి చెడ్డది అని మళ్ళీ రిపీట్ చేశాడు. కాబట్టి వీరిని బట్టి యావత్ భూమిని నేను ఇంకెప్పటికీ ఒకేసారి నాశనం చెయ్యను అని ఒక నిర్ణయం తీసుకోవడానికి రెండవ పాఠం ఆదికాండం 8:21లో మనం చదువుతాం. అంటే ఏంటి? ప్రభువే ఒప్పుకున్నది. బాల్యం నుంచి హృదయంలోని ఊహ అది కేవలం చెడ్డది కాబట్టి అతిక్రమాలు చేస్తూనే ఉంటారు. కానీ నేను క్షమించడానికి ఇష్టపడే దేవుణ్ణి కదా. యెహోవా అంటే ఏంటి? అందరు ఇదే పని. అమ్మ మీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడే, దానికి ఉన్న క్లోజర్ని తీసేసాం. ఇది వరకు బలవంతంగా దాన్ని నెట్టాల్సి వచ్చేది, ఇప్పుడు నెట్టాల్సిన పని లేదు. నెట్టితే పడిపోతారు. సింపుల్గా ఇలా అనుకుని వచ్చాను లోనికి వచ్చిన తర్వాత ఎడం చేత ఇలా నుండి సరిపోద్ది, అది మూసుకుపోద్ది. ఖచ్చితంగా ఈ తలుపు అనండి, ఈ తలుపును తోసుకొచ్చేయండి, అయితే దాని జోలికి వెళ్ళకండి. 2 పరీక్షలు మీకు, 1, 2 అమ్మా. అది సంగతి. ఇంకా క్లోజర్ వేసేసాం కదా, అటుగా బయట నుంచి డిస్టర్బెన్స్లు కూడా మనకి ఇంకేమీ రావు, మొత్తం మూసేసాం. ఈ సంవత్సరం ఏదో పని చేయాలనుకున్న దేవుడి కోసం చేసేసాం. గట్టిగా గాలి దుమారం వచ్చి వర్షం లోపలికి వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చింది, షేడ్స్ అయ్యి 10 గంటలా చేసేవేంటి అన్నాడు. దాంతో షేడ్స్ పని మొదలెట్టాం. ఈ షేడ్స్తో పాటు దీన్ని కూడా క్లోజ్ చేసేయాలి. ఎప్పటి నుంచో ఉంది ఈ ఆలోచన, దీన్ని క్లోజ్ చేస్తే బాగుంటుంది కదా, చూపుకి అందంగా కనపడుతుంది కదా, డిస్టర్బెన్స్ కూడా తగ్గుద్ది, దీన్ని క్లోజ్ చేయాలి. ఒక్కొక్కసారి మన పిల్లకాయలు ఎక్కేస్తున్నారు దాన్ని, మన లోపల ఉంటున్నాం, పిల్లలు బయట ఉంటున్నారు, గోడ ఎక్కేస్తున్నారు. అక్కడి నుంచి పడితే ఒక్కొక్కసారి దాని మీదకి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఇది ఇబ్బంది కదా, కీడించి మేలించాలి. డబ్బులు అయితే అయిందే, మరి ఇలాంటి ప్రమాదానికి మనమైతే అవకాశం ఇవ్వకూడదని దాన్ని కూడా పురమాయించేసాం. అంత కూలింగ్ గ్లాస్, బ్లాక్ కూలింగ్ గ్లాస్ అంటే కొంచెం సొమ్ములు గట్టిగానే అవుతాయి. ఇప్పుడు కూడా అబ్బాయి ఇది ఇచ్చేసాము, ఎంత చీటేసుకొస్తాడో తెలియదు, ఒక 75,000 ఇచ్చేయడం జరిగింది. ఇంకా మొత్తం మీద 1,10,000 దాకా అవ్వచ్చు అన్నాడు. అంటే ఈ షేడ్స్ ఒక్కొక్కటి 1,500 అంట, ఈ 10 షేడ్లకి 25,000 అయిపోతున్నాయి. క్యాంపులు, రేకులు, వర్క్ ఇవన్నీ చెప్పాడు. సర్లేండి, దేవుని కోసం పనిచేయడం నాకు ఇష్టం, దాని గురించి ఎవరిని డబ్బులు అడగడం నాకు ఇష్టం ఉండదు. దేవుడిచ్చిన మేరకు ఇంకా అవసరమైతే ఎక్కువైనా సరే దేవుని కోసం ఖర్చు పెట్టేయడం అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి సంగతి. చేసేసాం. సరేండి, ఎవరు ఇప్పుడు ఈయన మీకు అందరికీ ఒక ఊహకు వచ్చేసేయచ్చు, ఎవరు ఆయన మీకు తెలిసిపోవచ్చు. బైబిల్లో ప్రత్యేకించి చెప్పుకోదగినటువంటి వ్యక్తులు, వారిని దేవుడు ఇందులో ప్రస్తావించాడు. అయితే వారిలో ఒక ఎక్కువగా ప్రస్తావింపబడినటువంటి వ్యక్తి దేవుని హృదయానుసారుడు అని పిలువబడినటువంటి వ్యక్తి ఎవరైనా? యూదా వారి మీద కేవలం దావీదుని బట్టి మాత్రమే ఎవడో ఒక్కడిని సింహాసనం మీద ఉంచాడు దేవుడు. దావీదుని బట్టి మాత్రమే అది చెప్పాడైనా, నా దాసుడైన నా సేవకుడిని దావీదుకి ఇచ్చిన మాట చొప్పున ఒక్కడైనా సింహాసనం మీద ఉండక మానడు అని దేవుడు చెప్పి మరీ ఇచ్చాడు. కాబట్టి ఇలాంటి మాటలు ఎవరి గురించి కూడా మాట్లాడలేదు. అంత గొప్పవాడు. దాదాపుగా ఒక 100 కీర్తనలన్నా రాసి ఉంటాడు. 150 కీర్తనలు దావీది కాదు, వీళ్ళు వేరే వేరే వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. అయితే దావీదు అనే పీఠిక కలిగి ఒక 70కి పైగా మనకి కనబడతాయి. అంటే కీర్తన పైన దావీదు అని ఒక 70 పైన మనకు కనపడతాయి. ఇంకా శైలిని బట్టి కూడా ఇంకా ఉన్నాయి. దాదాపు ఒక 100 కీర్తనల వరకు కూడా ఎదుగుతూను రాగం మీద పాడదగినటువంటి అన్నవి కూడా దావీదు రాశాడు. ఎదుగుతూను అనేటువంటి ఒక సంగీత విద్వాంసునికి పాటిస్తే
అతను దాన్ని ట్యూన్ చేసి దేవుని సన్నిధిని పాడి దేవుని మహిమపరిచాడు. కాబట్టి అది కూడా దావీదు రాసిందే, ఎదుగుతూను రాయలే. కోరహ కుమారులు అని కూడా రాయబడతాయి. అయితే కొన్ని కోరహ కుమారులే రాశారు, కానీ కొన్ని దావీదు రాసి కోరహ కుమారులకి ఇస్తే ట్యూన్ చేసి దేవుని సన్నిధిని దేవుని స్తుతించడానికి పాడారు. కాబట్టి అటువంటివి కూడా కొన్ని కీర్తనలు, యాత్రా కీర్తనలో కూడా కొన్నిటికి దావీదని ఉంది, కానీ కొన్ని కీర్తనలు శైలిని బట్టి అది దావీదే అని మనం చెప్పచ్చు. కాబట్టి ఒక 100 కీర్తనల వరకు కూడా దావీదు రాసినవి మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే చాలా యథార్థంగా మాట్లాడిన వాడు కూడా దావీదే. ఈయన అతిక్రమించాడు, దాన్ని గుర్తించాడు, దాన్ని ఒప్పుకున్నాడు, దాన్ని విడిచిపెట్టేశాడు. కాబట్టి దేవుని కనికరాన్ని కూడా పొందినవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దావీదును ప్రత్యేకమైన దృష్టితో మనం చూడాల. దావీదు అడుగులను మనము కూడా అనుసరించాలి అనే ఉద్దేశంతో దావీదుని గురించి మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అన్ని విషయాల్లోనూ మనకు మాదిరిగిన తప్పు చేయడం ఆ విషయంలో తప్ప, ఒకే ఒక తప్పు చేశాడు జీవితంలో. ఆయన చేసిన తప్పు అదే మొదటిది, అదే ఆఖరిది. మళ్ళీ దావీదు ఇంకా ఎప్పుడు కూడా తప్పు అస్సలు చేయనే లేదు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా మనం అనుసరించదగినటువంటి ఒక గొప్ప మాదిరి ఎవరు అంటే దావీదే. ఈయన పేరు, ఆయన హృదయానుసారుడు అని చెప్పాడు. ఇదిగో నేను కోరుకునేవాడు నా హృదయానుసారుడని ప్రభువే దావీదుని గురించి చెప్పినటువంటి మాటను కూడా మనం చూస్తాం. అయితే మరి ఈ ఇజ్రాయేలీల మీద ఆల్రెడీ ఒక రాజు ఉన్నాడు కదా, ఆయనే మొట్టమొదటి రాజు, రాజులలో జ్యేష్ఠుడు, రాజులలో ప్రథమ ఫలం. దేవుడు కోరుకొని రాజుగా చేసినటువంటి వ్యక్తి సౌలు ఉండగా మళ్ళీ దావీదుని ఎందుకు రాజుగా చేయాల్సి వచ్చింది? అంటే ఒక్కొక్కసారి దేవుని ఉద్దేశాలను మనకు మనంగానే పాడు చేస్తుంటాం. దేవుడు మనకి ఏదో చేయాలని ఆశిస్తాడు, కానీ మనం చేసినటువంటి క్రియల ఫలితంగా ఆ ఉద్దేశం దేవుడు మన పట్ల నెరవేర్చకుండా ఆయన పశ్చాత్తాపడాల్సినటువంటి పరిస్థితి మనమే తీసుకొస్తుంటాం. అలా తీసుకొచ్చిన వాడు సౌలు. చూడండి, సౌలు గురించి 1 సమూయేలు 10వ అధ్యాయం నుంచి ఉంటుంది. అక్కడి నుంచి మొదలవుతాడు. 1 సమూయేలు గ్రంథంలో 10వ అధ్యాయం నుంచి ఈ సౌలు మనకి కనబడతాడు. తన తండ్రి గాడిదల్ని వెతుక్కుంటూ వెళ్ళిన వాడుగా ఆయన మనకు బైబిల్లో పరిచయం అవుతాడు. అయితే దేవుడు సౌలుతో చెప్తాడు, సమూయేలుతో, అడిగో నేను కోరుకున్నవాడు, అతను రూపసి సౌందర్యవంతుడు కూడా, జనాల్లో కూడా చాలా ఎత్తైనటువంటి వాడు, మనుషుల మధ్య నిలబెడితే అందరూ ఆయన భుజాల దగ్గరికే వస్తారట, అంత పొడగరైనటువంటి వాడు సౌలు. పొడగరి ఆకారంలోనే, హృదయంలో కాదు. చాలామంది పొడగరలా ఉంటారు, పొడగరులు ఆకారంలోనే, కానీ మనసులో చాలా కొరుచుకుంటారు, చాలా పొట్టుకుంటారు, చాలా సంకుచితంగా ఉంటారు. మన మనుషులు కూడా అలాగే ఉంటారు, మనవులు కూడా. కొంతమంది ఇలా ఉంటారు, చాలా పిరికోళ్ళు, బలంగా ఉంటారు, కానీ వాళ్ళ హృదయాలు చాలా పిరికోళ్ళు, భయస్థులుగా ఉంటారు. కొంతమంది ఇంతంతే ఉంటారు, కానీ సేమ పచ్చిమిరపకాయలుగా ఎగిరి పడిపోతుంటారు. కాబట్టి ఆకారాన్ని బట్టి వారి లక్షణాలను మనం ఎప్పటికీ అంచలేం. అది వేరు, ఇది వేరు. మనకి సౌలే మనకి ఒక మాదిరి ఇచ్చాడు. సౌలు చాలా పొడగరి, జనాల మధ్య నిలబడితే అందరూ ఆయన భుజాల దగ్గరికి మాత్రమే వస్తారంట, అంత పొడగరి. కానీ దేవుని మాటను అనుసరించడంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంలో
అతను చాలా పొట్టోడు, చాలా కురస. ఎలా అంటే 1 సమూయేలు 13వ అధ్యాయంలో అతను రాజు అయిన తర్వాత మొట్టమొదటి యుద్ధం వస్తుంది. శత్రువులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే అందుకు ముందు సమూయేలు చెప్పాడు, నేను వస్తాను, దేవునికి బలి అర్పణలు మనం చేద్దాం, తర్వాత నువ్వు ముందుకెళ్ళదు కానీ కొంచెం కనిపెట్టు అని సమూయేలు సౌలుతో చెప్పాడు కదా. సమూయేలు చెప్పే ప్రతి మాట దేవుడిదే, తంది కాదు. దేవుని మాటను చెప్పడానికే సమూయేలు ఉన్నాడు తప్ప తన ఉద్దేశాన్ని చెప్పడానికి సమూయేలు ఎప్పుడు కూడా లేడు. ఎందుకంటే ఆయన ఎవరు? దైవజనుడు. దైవజనుడు అంటే దేవుని మనిషి. దేవుని మనుషులు ఏం చేస్తారు? దేవుడు చెప్పిందే చెప్తారు. అంది మనకు తెలుసు కదా. ప్రెసిడెంట్ గారు మనిషి ఏం చేస్తాడు? ప్రెసిడెంట్ గారు ఏం చెప్తాడో చెప్తాడు అంతే. తన సొంతం చెప్పడానికి ఏమి ఇంకా ఉండదు. అలా సొంతంగా చేసే వాళ్ళకి ఫలానా వారి మనిషి అని పేరు పెట్టరు. కాబట్టి సమూయేలు దైవజనుడు, దేవుని మాటే చెప్తాడు. కాబట్టి సమూయేలు నోటి వెంట వచ్చిన ప్రతి మాట దేవుని మాటది. నేను వస్తాను, నువ్వు దహన బలి వాటి కోసం ఏర్పాటు చెయ్యి, నేను వస్తాను అని చెప్పాడు. అయితే ఈయన ఏం చేశాడు? ఇప్పుడు పరిస్థితులు కొంచెం ఆందోళనకరంగా ఉన్నాయి. శత్రువులు మీదకు వస్తున్నారు. తన చుట్టూ ఉన్న జనాల్లో ఒక భయం వచ్చింది, వదిలిపెట్టేసి వెళ్ళిపోతారేమో, ఇలాంటి ఆందోళన వచ్చింది. అయితే విశ్వాసం ఏం చేస్తాడు? ఏది ఏమైపోతే నాకేంటి, నా ప్రభు చెప్పాడు వస్తానని, కాబట్టి నేను దేనికి వెరవను అని చెప్పేసి స్థిరంగా ఉండాలా. కానీ ఈయన ఏం చేశాడు? సమూయేలు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. శత్రువులు చూస్తే మీదకు వస్తున్నారు, నా చుట్టూ ఉన్న జనమేమో భయపడి చెదిరిపోతున్నట్టుగా ఉంది, కాబట్టి దీనికి బలి అర్పణ చేసేస్తాను అని చెప్పేసి తానే బలిపీఠం ఎక్కి బలి అర్పణ చేయడానికి సిద్ధమైపోయాడు. ఈ దేవుని పనా? దేవుడు చెప్పిన పనా ఇది? దేవుని ఏర్పాటులోకి నువ్వు వచ్చిన తర్వాత నీకంటూ ఇంకేం ఉండదు. నీ సొంతమంటూ ఇక నీకేం ఉండకూడదు. ఎక్కడో బెన్యామీను గోత్రంలో అత్యల్పమైనటువంటి కడసారపు గోత్రంలో నుంచి దేవుడు తనని ఎంపిక చేసుకుని తీసుకొచ్చి రాజులలో జ్యేష్ఠుడు. అప్పటి వరకు ఇజ్రాయిల్లో రాజులు లేరు, తానే జ్యేష్ఠుడు. దేవుడు అంత గొప్ప ఆధిక్యతను తనకిస్తే ఆదిలోనే అంశపాద అన్నట్టుగాను ఆదిలోనే తప్పటడి చేసేసాడు. అప్పుడు ఎంతో కాలం అవ్వలేదు రాజుని చేసి. మొట్టమొదటి దెబ్బ ఇంతే, రాజుని చేసిన వెంటనే వచ్చిన మొదటి సమస్య. ఈ మొదటి సమస్యలోనే సౌలు ఓడిపోయాడు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టి మనసు కలిగిన వాడు కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సాయశక్తులా పనిచేయడానికి సరిపోయిన వాడు కూడా కాదు. కాబట్టి వెంటనే దేవుడు ఏంటి నేనేదో ఆలోచన చేస్తే ఇతను ఎలా చేశాడు, ఇతను నా మాటకు విలువిచ్చేవాడు కాదు, కాబట్టి ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండడానికి ఇతడు తగడు అని చెప్పేసి దేవుడు అంటే నిర్ణయం చేసుకున్నాడు. అదే మాట సమూయేలు చేత చెప్పించేశాడు. 13వ అధ్యాయము 13-14 వచ్చిన. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేశావు, నీ రాజ్యమును
ఇజ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచడానికి యెహోవా తలచి ఉన్నాడు కానీ నేను నిలబడదు. దేవుని ఉద్దేశం ఒకలా ఉంది, కానీ నీ చేతులతో నువ్వే ఆ ఉద్దేశాన్ని పాడు చేసేసుకున్నావు. ఈ రాజ్యాన్ని సదాకాలము నీకు ఉంచాలని దేవుడు ఉద్దేశిస్తే నువ్వేం చేశావు? దేవుని ఉద్దేశాన్ని నీకు నువ్వుగానే కాళ్ళదన్నేసుకున్నావు. తర్వాత యెహోవా తన చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి వాడు, దేవుని హృదయానుసారుడు. దేవుని ఉద్దేశం ఏంటో అది మాత్రమే చేసేటువంటి వాడు. ఇది దావీదుకున్నటువంటి పేరు. కనుక్కున్నాడు అని చెప్పాడు. అయిపోయింది అంతే. సౌలు ఇక రాజుగా ఉండకుండా తిరస్కరింపబడ్డాడు. వెంటనే దేవుడిచ్చిన ఆధిక్యతను సౌలు పోగొట్టేసుకున్నాడు. అయితే ఇక్కడి నుంచి మొదలవుతుంది ఆయన్ని. ఇక ఒప్పుకుంటూ ఉంటాడు, విడిచిపెట్టడు. నేను అతిక్రమం చేశాను అని ఒప్పుకుంటూ ఉంటాడు, నేను పాపం చేశాను అని ఒప్పుకుంటూ ఉంటాడు. కానీ దాన్ని విడిచిపెట్టకుండా ఒప్పుకున్న తప్పునే మళ్ళీ చేస్తూ ఉంటాడు, ఒప్పుకున్న తప్పునే మళ్ళీ చేస్తుంటాడు. అంటే కారణం ఏంటి? రాత్రి చెప్పుకున్నాం మనం కదా, రామరోమిలు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 28 నుంచి మన పితరుడైన పౌలు చెప్పినటువంటి మాటలు, దేవునికి వారి హృదయంలో చోటియడానికి వారు ఇష్టపడలేదు కాబట్టి చేయరాని పనులు చేయడానికి ఒక భ్రష్ట మనసుకు దేవుడు వారిని అప్పగించేస్తాడు. ఇంకంతే. ఎప్పుడైతే దేవుని చూపు సౌలు మీద నుంచి దావీదు మీదకి వెళ్ళిపోయిందో ఇంక సౌలు గుణపడలేడు. దేవుడే ఇచ్చినటువంటి అవకాశాన్ని తను చేతులతో తనే పాడు చేసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. అయితే మరి దావీదునే ఎందుకు ఎంపిక చేసుకున్నాడు? ఉద్దేశం ఏంటి? దేవుడు ఏం చేస్తుంటాడంటే, ఎవరినైనా హెచ్చించాలనుకున్నప్పుడు, తనకు ఒక బెటర్ పొజిషన్ ఇవ్వాలని ఆయన ఆలోచించినప్పుడు తనని ముందు కాస్తంత శ్రమలకు గురి చేయడం. ఎవరు నిరాదరణకు గురయ్యారో అలా నిరాదరణకు గురయ్యి కూడా నా యందు భయభక్తులు విడిచిపెట్టకుండా ఉన్నారా అని చూస్తాడు. ఎవరు మట్టుకు వాళ్ళని చేసేయడు. కొన్ని కష్టాలు వస్తాయి వారి జీవితాలు, అయినా సరే దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టకుండా ఎవరు ఉంటారో అలాంటి వారికి దేవుడు బహుమానాలు ఇవ్వడానికి ఇష్టపడతాడు. పరంగా యోసేపుని గురించి మనకు తెలుసు. యోసేపు దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. అన్నల చెడుగును సమ్మతించకుండా ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పి బాధపడేటువంటి సందర్భం కూడా ఉంటుంది. అది యోసేపు యథార్థ హృదయానికి ప్రతీక. అయితే అప్పటికే ఇజ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు వెళ్ళాల్సి ఉంటుంది అనేది దేవుని నిర్ణయం. అబ్రహాముకి ఇస్సాకు కూడా పుట్టక ముందే, అబ్రహమా నీ సంతతి వారు తమది కాని దేశం వెళ్ళిపోతారు, వారు 400 సంవత్సరాల పైచిలకు అక్కడే ఉండిపోతారు, దాసులు అయిపోతారు, దోచుకోబడతారు, శ్రమల పాలైపోతారు. అయితే మళ్ళీ నేను విమోచకుడిని పంపించి గొప్ప ఐశ్వర్యంతో వారు నేను వెలుపలికి తీసుకొస్తాను అనే మాటని ఇస్సాకు కూడా పుట్టకముందే అబ్రాముతో, అంటే ఇంకా అబ్రహాంగా అతని పేరు కూడా మార్చబడలా, అబ్రాముతో చెప్పాడు. ఇది ఆదికాండం 15వ అధ్యాయంలో 13వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి
ఇజ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళాలి. మనకంటే సాయంకాలం ఏం జరుగుద్దో మనకు తెలియదు. సాయంకాలం ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఎందుకు కాసేపు ఉండకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవునికైతే అన్నీ తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి తర్వాత ఏం జరగబోతుందో ఆయనకి తెలుసు. కాబట్టి అందుకొరకు ఇజ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళడానికి దారి వేయడం కోసం వీరిలో నుంచి ఒక్కరిని ముందుగానే ఐగుప్తుకు పంపాలి. అది ఐగుప్తులో తను కూలి పని చేసుకుని వాళ్ళగా ఉంటే జనాలు ఎలా తీసుకెళ్తాడు? కాబట్టి ఐగుప్తులో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని దేవుడు తలంచాడు. అటువంటి ఉన్నతమైన స్థానం ఎవరికి ఇవ్వాలా? ఎవడు మటుకు అడిగి ఇచ్చేస్తాడా? ఇదేనప్పుడు ఒక ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారు? ఒక 1000 మంది స్టాఫ్ ఉంటే అందులో ఒక్కరికి ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే ఏం చేస్తారు? వారి మీద ఒక కాన్ఫిడెన్షియల్ రికార్డు ఉంటుంది. తను ఏం చేస్తాడు, తన పనిని చక్కగా చేస్తాడా లేదా, ఎవరి ప్రభావానికైనా లోనవుతాడా, లేకపోతే సెల్ ఫోన్లు అయ్యి మాట్లాడుకుంటా ఎక్కువగా పనిలో లేనవ్వకుండా ఒకళ్ళు ఎవరైనా వస్తున్నారంటే గబగబా మొదలెడతాడా, లేకపోతే తనకు తాను కానీ ఎవరిని పట్టించుకోకుండా తనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేస్తాడా అని దాన్ని నోట్ చేయడానికి కొంతమంది ఉంటారు. కంపెనీ వాళ్ళే పెడతారు. వాడు ఫలానా అని మనకి తెలియదు. వాళ్ళకు కాన్ఫిడెన్షియల్ రికార్డు తయారు చేస్తారు. వాళ్ళు చెప్తారు ఎవరికి ఎత్తే బాగుంటుంది. ఈ 1000 మందిలో ఫలానా వ్యక్తి తన పని ఏంటో తనే ఎప్పుడు కూడా తన పని అంతట్లో సక్సెస్ రేట్ ఉంది. ఏ పని మనం అతనికి అలాట్ చేసినా ఆ పనిని సకాలంలో పూర్తి చేస్తాడు, పైగా తప్పులు లేకుండా చేస్తాడు, ఎవరి ప్రభావం అతని మీద ఉండదు. ఇటువంటిది తెలియబడినప్పుడు అతనికి ప్రమోషన్ ఇస్తారు. అంతే తప్ప అతమాను సిగరెట్ కాచుకుంటే బయటికి వెళ్ళిపోయి, అయితే టీ తాగుతా బయటికి వెళ్ళిపోయి, అతమాను చల్లకి వెళ్ళకుండా ఏమంటే పైవై అంతమైంది ఈ పని అయిపోతుంది అంటూ ఇలాకి వెళ్ళకుండా ఇలాంటి హెచ్చరికలు పొందేటువంటి వాడికి ఇస్తారా ఉన్నతమైన పని? ఒక ప్రమోషన్ ఇస్తారా? ఒక ప్రమోషన్ ఇవ్వాలండి చాలా యోగ్యుడు కావాలా, మంచి పనిమంతుడు కావాలా, తప్పులు లేకుండా పనిచేసేవాడు కావాలా. అదే రీతిని ఐగుప్తులో ఒక అధిపతి కావాలా, వీళ్ళల్లో నుంచి ఒకడు. అప్పుడు అతని ద్వారా వీళ్ళందరూ ఐగుప్తుకు వెళ్ళాలి. అది దేవుని సంకల్పం. తర్వాత ఎప్పుడో ఒక 600 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి సంగతి అది. ఐగుప్తులో బాధం పడ్డం మళ్ళీ తిరిగి రావడం ఇదంతా. అయితే అక్కడికి వెళ్ళడానికి 200 సంవత్సరాల లోపు ఇసాకు కూడా పుట్టలేదు కదా. ఇసాకు పుట్టాలా అంటే ఓ 25 సంవత్సరాలు 75 సంవత్సరాలు అబ్రహం గారికి ఉండగా ఆయన బయటకు వచ్చాడు. 25 ఏళ్ళకి కానీ ఇసాకు పుట్ల, అతను 40 ఏళ్ళకి కానీ పిల్లలు పుట్ల కదా. 40 ఏళ్ళు పెళ్ళి అయింది, 40 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళకి పెళ్ళి పుట్ట 60 సంవత్సరాలు, మళ్ళీ వాళ్ళకు ఒక 40 సంవత్సరాలు. ఇలా మనం కలుపుకుంటూ వెళ్తే దగ్గర ఒక 200 సంవత్సరాలు తర్వాత జరగబోయేటువంటి, అంటే కొన్ని తరాలు జరుగుతాయి. దేవుడికి తెలుసు కదా అది. కాబట్టి ఒకరిని పంపించాలా. ఏమన్నా పంపించాలా అంటే 12 మంది కొడుకులు ఉన్నారు యాకోబుకి. అందరూ మంచోళ్ళేనా? అందరూ మంచోళ్ళు కాదు. ఎవరు యోగ్యుడు చూశాడు దేవుడు. యోసేపు యోగ్యుడు కాబట్టి యోసేపుని ఐగుప్తుకు పంపాలా. ఒక నిర్ణయం అయింది. ఉత్తినే వెళ్ళిపోతాడా? ఎందుకు పంపుతారు? యాకోబు ఏమన్నా తన్ని తరిమేస్తారండి యోసేపుని. చాలా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు. యోసేపు అంటే అంత ప్రాణం యాకోబుకి, అసలు వదిలిపెట్టాడు వదిలిపెట్టాడు. కాబట్టి ఏం చేయాలి? యోసేపును బయటికి తరమడం కోసం అతనికి 2 కళలు ఇచ్చి, ఆ కళలు చెప్పినప్పుడు అన్నలు అతన్ని ద్వేషించి వాళ్ళే అతన్ని కొట్టి ఒక వ్యాపారస్తులకి అతన్ని అమ్మేయడం, అక్కడి నుంచి వాళ్ళకు తీసుకెళ్ళి మళ్ళీ ఐగుప్తులో ఒకరికి అమ్మేయడం, అక్కడ కొన్నాళ్ళు ఉండటం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఐగుప్తు జైలుకి వెళ్ళడం, ఆ తర్వాత ఫరోకి చాలా ఇబ్బందికరమైన కళలు రావడం,
వాడి భావాలు చెప్పేవాడు యోసేపేని సంగతి అది నీకు తెలియబడ్డం, జైల్లో ఉన్న యోసేపుని మళ్ళీ తన ముందుకు తీసుకురావడం, అతను కళలు చెప్పడం, దానికి నా భావం చెప్పడం, వెంటనే అతని సింహాసనం వేసి కూర్చోబెట్టడం. ఓ 13 సంవత్సరాల కాలం ఇది, 13 ఏళ్ల కాలం ఇది కదా. అదే రీతిని యావత్ ఇశ్రాయేలీయుల మీదకి రాజుని ఏర్పాటు చేయాలి. కాస్తంత తొందరపాటు నిర్ణయమే సౌలుని నెట్టడం. ఎందుకంటే రాజుని ఇవ్వడం దేవునికి ఇష్టమా? నేను రాజును కాదా? నేను వారి తరపున యుద్ధాలు చేయలేదా? నేను కాపాడలేదా? ఇప్పుడు లోకులు పెట్టుకున్నట్టుగానే మాకు కూడా ఒక రాజునిమ్మని వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అని ముందు దేవుడు బాధపడ్డాడు. ఆ విషయం సమూయేలుకి తెలిసి సమూయేలు కూడా చాలా చెప్పాడు. ఎందుకు మీరు రాజును అడుగుతున్నారు? మీరు మన రాజు ఉన్నాడు కదా, ఎందుకు మిమ్మల్ని ప్రత్యేకించి రాజును అడుగుతున్నారు మీరని. ఒక రాజు అంటూ వచ్చిన తర్వాత మీరందరూ సేవకులు అయిపోతారు, మిమ్మల్ని బానిసలను చేసుకుని వాడుకుంటాడు రాజు. ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉన్నారు మీరు అని ఎంత చెప్పినా సరే విని 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 ఆఖరికి అదంతా మాకెందుకు, సర్వలోకులు నిర్ణయించుకుంటున్నట్టు కానీ మాకు కూడా ఒక రాజునియ్యి అని అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, సమూయేలా వారు నన్నే తిరస్కరించారు కాబట్టి వాళ్ళు కోరుకున్నట్టు రాజుని చెయ్యి అన్నాడు. దేవుని కూడా అంత ఇష్టం లేని టైంలో వచ్చినాడు సౌలు. అంటే అంతగా మనసు పెట్టి సౌలుని దేవుడు పరీక్షించలేదని దాని అర్థం కదా. కానీ ఇప్పుడు అతన్ని తిరస్కరించాలనుకున్నప్పుడు, అతన్ని తీసేయాలి అనుకున్నప్పుడు ఎవరికి ఇవ్వాలి ఈ పదవి? ఇప్పుడు మళ్ళీ యోసేపుని చూసినట్టుగానే ఒక యోగ్యుడైన వాడిని ఆయన చూస్తా ఉన్నాడు. ఎవరు యోగ్యుడు? దావీదు గురించి బైబిల్లో ప్రస్తావించినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. బైబిల్లో రాయబల్ల ఆ విషయాలు ఉన్నాయి. దావీదు తండ్రి యెషయి, ఆయన భార్య పేరు నుజూవెతు. ఆమె యూదురాలు కాదు, అన్య స్త్రీ. ఇది యెషయి ఎలాంటోడంటే ఇప్పుడు ప్రస్తుతం అనుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి లాంటోడు. ఇజ్రాయేలీలో సన్హెడ్రిన్ సభ అని మనకి సుప్రీంకోర్టులా వాళ్ళకు ఉంటుంది. అది ఇక్కడ ఉండే న్యాయమూర్తుల్లా కానీ అక్కడ కూడా కొంతమంది సన్హెడ్రిన్ సభలో సభ్యులుగా ఉంటారు, వారు న్యాయం తీరుస్తారు. అలాంటి ఒక సభ్యుడు యెషయి, ఐశ్వర్యవంతుడు కూడా. అతనికి 8 మంది కొడుకులని 7 కొడుకులని 2 పర్యాయాలు 2 సమస్యలు ఉన్నాయిలే, మరి ఒకటి ఏమీ తెలీదు. దావీదు పుట్టక పూర్వం జరిగినటువంటి సంగతి ఏమిటి? అందరూ కూడా అతని మీద అభియోగాలు మోపారు. ఈ సన్హెడ్రిన్ సభలో సభ్యుడిగా ఉండాలంటే అతను యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాల, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాడై ఉండాల. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అన్య స్త్రీలను వివాహం చేసుకోకూడదు, మీ పిల్లలు అన్య స్త్రీలకి ఇవ్వకూడదు, అన్యులకి ఇవ్వకూడదు అని స్పష్టంగా ధర్మశాస్త్రం చెప్తుంటే ఈ సన్హెడ్రిన్ సభలోని సభ్యుడైన యెషయి అన్య స్త్రీ అయిన నుజూవెతును వివాహం చేసుకున్నాడు కాబట్టి ఈతడు సన్హెడ్రిన్ సభ్యుడిగా ఉండడానికి అనర్హుడు అనేటువంటి ఒక అభియోగాన్ని తీసుకొచ్చారు. కొంచెం గలాట. ఈ యెషయికి అయితే ఈ సన్హెడ్రిన్ సభలో సభ్యత్వాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టం లేదు. ఎవరు ఇష్టపడతారు వదిలేసుకోవడానికి? ఓ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన నోట వెంట వచ్చిన మాట వేదం. సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పారంటే ఇంక తిరుగులేదు దీనికి. ఇక అటువంటి స్థానంలో ఉన్నాడు, దాన్ని వదులుకోవడానికి తనకి ఇష్టం లేదు.
ఇష్టం లేకపోతే ఏం చేశాడు? ధర్మశాస్త్రం చెప్తుంది కదా, ఎవరైనా అలా చేసుకుని ఉంటే విడిచిపెట్టేయమని చెప్తుంది కాబట్టి నేను నుజూవీతును విడిచిపెట్టేస్తాను. ఇక నా భార్యగా నేను తన్ని ఇక ఉంచుకోను, తన్ని వదిలేస్తున్నాను ఆయన చెప్పాడు. ఇంకేం చెప్తారు, మాట్లాడడం లేదు కాబట్టి అతను సన్నిహితుని సభలో సభ్యుడిగానే ఉండిపోయాడు. కానీ దాదాపుగా 8-9 మంది సంతానాన్ని అంది ఆవిడ. 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. అంటే చాలా కాలంగా అతనితో ఆమె కాపురం చేస్తాను. వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత ఉంది. కాబట్టి ఈమెను పూర్తిగా దేశాన్ని నుంచి బయటికి పంపించడానికి యెషయికి ఇష్టం లేదు. బాగా స్థితిపరుడు కాబట్టి తన జాగాలోని దూరంగా ఒక అవుట్ హౌస్ కూడా తనకు ఉంది. ఈయన తీసుకెళ్ళి అవుట్ హౌస్లో పెట్టాడు. తనతో ఉండట్లేదు అంతే, ఇక్కడ అవుట్ హౌస్లో పెట్టాడు. కానీ రహస్యంగా తనతో కాపురం చేస్తున్నాడు. తను అవుట్ హౌస్లో పెట్టాడు, ఆవిడకి నాకు సంబంధం లేదని చెప్పాడు. కానీ రహస్యంగా తనతో రిలేషన్లోనే ఉన్నాడు. ఉంటే ఊరుకుంటుందా? మళ్ళీ ఆవిడ నీళ్ళు ఆడింది. నువ్వు చూపే ఎలా? యెషయి వదిలేశాడు కదా, ఇక నీ భార్య నేను ఉంచుకోను అన్నాడు కదా, ఇప్పుడు తనకి మళ్ళీ ఎలా గర్భం వచ్చింది అంటే ఈవిడేమైనా తప్పు చేసిందా, పాపం చేసిందా అని చెప్పేసి అందరిలోనూ వచ్చేసింది మాటలు. అది తన బిడ్డలకు కూడా వచ్చేసింది. అప్పటికే కూతుర్ని కొడుకుల్ని అంది కదా, మా అమ్మ చెడిపోయింది, మా నాన్న వదిలేశాడు. కానీ ఎవరితో అక్రమంగా ఈమె కడుపు తెచ్చుకుందని చెప్పేసి ఆ తల్లిని ద్వేషించడం మొదలెట్టారు, కన్న బిడ్డలే. కానీ ఆమె ఏమీ తప్పు చేయలేదు. యెషయి నుజూవీతుల బిడ్డే తన కడుపులో ఉన్నది. కానీ బిడ్డలకి అది నచ్చట్లే. వాళ్ళు వీళ్ళు కూడా చూపుడు బాగా పొడుస్తారు కదా, బాగా హేళన చేస్తారు. వాళ్ళకి బాగా నాటేసింది. కాబట్టి ఆ తల్లి కడుపులో బిడ్డ ఉండనప్పటి నుంచే వాళ్ళు ద్వేషించడం మొదలెట్టారు. ఆ నెలలు నిండిన తర్వాత దావీదు పుట్టుకొచ్చాడు. యెషయికి తెలుసు తన బిడ్డే అని. కానీ ఆ అన్నలు ఆ అక్కలు వీడు మా తమ్ముడు కాదు, మీ నాన్నకు పుట్టినోడు కాదు వీడు, మా అమ్మ చెడిపోయి కందిని అనే మనసుతోటి ఉండిపోయారు. వాళ్ళు బాగా ద్వేషించేవారు. వాళ్ళందరూ భోజన బల్ల దగ్గర కూర్చుంటే ఈయన బల్లకాడికే రానిచ్చేవారు కాదు. కుక్కకి వేసినట్టు ఒక కంచం పడేసి అందులో పడేది, అర్బా ఆడ కూర్చొని తిను అని పొరపాటును కూడా వాళ్ళలో కళ్ళనిచ్చేవారు కాదు. అన్నలు తమ్ముళ్ళని మరి ప్రేమగా చూస్తారు కదా, ఎత్తుకుని తిప్పుతారు కూడా, పెద్దోళ్ళు కదా. అస్సలు వాడిని కనీసం పలకరించేవారు కాదు, వాడి ముఖం చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. వీడు ఎప్పుడు చేస్తాడు, వీడు మా పరువంతా తీసేసాడు, వీడు ఎప్పుడు చేస్తాడు, వీడు భూమి మీద ఉన్నంతకాలం మేము తలెత్తుకోలేము అన్నట్టుగానే ఉన్నారు అందరూ కూడా. అంతగా ద్వేషింపబడ్డాడు దావీదు. ఇలా ఇతరులు ద్వేషిస్తున్నారంటే సహజంగా మనలో ఎలాంటి ఆలోచన కలుగుద్ది? నేను చేసిన తప్పు, ఆ దేవుడికి జాలి లేదా, ఇలా ఎందుకు నన్ను పుట్టించాడు అని చెప్పేసి దేవుని మీదే రివర్స్ అయిపోతారు, దేవుని మీదే తిరుగుబాటు చేస్తారు. దేవుడు లేడా, దేవుడు అంటే ఇలా ఎందుకు చేస్తాడు, నేనేం తప్పు చేశాను అని చెప్పేసి ఎదురు తిరిగి మాట్లాడతారు. కానీ దావీదు ఎంత యోగ్యుడంటే దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టలా. అన్నలు ఎంత ద్వేషించినా, అక్కలు ఎంత ద్వేషించినా దావీదు సావును కోరుకున్నారు. వీడు ఎప్పుడు చేస్తాడు, వీడు ఎప్పుడు చేస్తాడో మా పేడ వెరగడైపోతుంది అని కోరుకునేవారు. అయినా సరే
తనకు ఒక విచిత్రమైనటువంటి వాయిద్యాన్ని తనకు తానుగానే తయారు చేసుకొని దాన్ని అలా వాయించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు చిన్నప్పటి నుంచి. కాబట్టి ఇది ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. దావీదు స్థుతిలో దేవుడు చేశాడు. దావీదు ఏం చేస్తున్నాడు, దావీదు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు, ఎంతగా ద్వేషింపబడుతున్నాడు, ఇదంతా దేవుడులా చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు సౌలు తర్వాత ఇజ్రాయేలు మీద రాజుని ఎవరిని చేయాలా? చూడండి, అప్పుడు యోసేపును బహుగా ద్వేషించిన అన్నలు కొట్టి చంపేద్దామనుకున్నారు. యోసేపు చావును కోరుకున్నారు వాళ్ళు. దేవుడు ఏం చేశాడు తర్వాత? వీళ్ళందరినీ తీసుకొచ్చి యోసేపు ముందు నుంచే పెట్టాడు. ఇంతగా ద్వేషించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, చావును కోరుకున్న వాళ్ళు ఏం చేశారు? ఇలా ఆయన ముందు అలా తల ఉంచుకొని కూర్చున్నారు. ద్వేషించిన వాళ్ళు తీసుకొచ్చి ఆయన ముందు నుంచోబెట్టాడు కదా. ఇప్పుడు అదే పరిస్థితి. ఎవరైతే ఈ దావీదును నిష్కారణంగా ద్వేషిస్తున్నారో, ఎవరైతే ఈ దావీదు చావును కోరుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి దావీదు ముందు నేను నిలబెట్టాలా? ఈ దావీదు ముందు వాళ్ళు సాష్టాంగపడేలా నేను చెయ్యాలా అని దేవుడు ఆలోచిస్తుంటాడు. ఇదంతా దేవుడు ఆలోచిస్తున్నాడని దావీదుకి తెలియదు. అటువంటి కోరిక కూడా దావీదుకు లేదు. వాళ్ళు ద్వేషిస్తూ ఉన్నారు. అయితే ఒకటైతే కోరుకోవచ్చు, నువ్వు అన్నలు నన్ను ప్రేమిస్తే బాగున్నావు, వాళ్ళలో నన్ను కూడా కలుపుకుంటే బాగున్నావు అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ దేవుని స్తుతించడం మటుకు వాయిద్యాన్ని వాయించుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఉంటే గొర్రెలు కూడా దూరంగా పోయేవి కాదట. ఆ చుట్టుపక్కలే పడుకునియంట. ఈయన పాడుకుంటా ఉంటే అవి కూడా దేవుని స్తుతిలో ఏకీభవించాయి అన్నమాట. అంత గొప్ప దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి వాడుగా దావీదు దేవుని దృష్టిలో ఎక్స్పోజ్ అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ దావీదును తీసుకెళ్ళి ఇజ్రాయేలీల మీద రాజును చేస్తా. ఇప్పుడు ఎవరైతే అతన్ని ద్వేషిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇతన్ని ముందు సాష్టాంగపడేలా చేద్దామని దేవుడు అనుకున్నాడు. కాబట్టి దేవుడు సైలెంట్గా ఎప్పుడు ఉన్నాడు. మనకి తెలియకపోవచ్చు. దావీదా, నేను గొప్ప చేస్తాను, నేను రాజుని చేసేస్తాను, నేను ద్వేషించి మీ అన్నలు వచ్చి ఈ సాష్టాంగపడేలా నేను చేసేస్తాను దేవుడు చెప్పాలా? అలాగేం చెప్పడు ఆయన. చెప్పకుండా ఉన్నప్పుడే మన యథార్థతను మనం మరి చూపించుకోవాలి కదా. కాబట్టి ఇప్పుడు దేవుడు దావీదును ఎంపిక చేసేసాడు. యెషై కూడా వీడు ఇక్కడే ఉంటే నిన్ను కొట్టి చంపేస్తారేమో నా కొడుకులు, వద్దు వీడిని దూరంగా పెట్టేద్దాం అని చెప్పేసి గొర్రెలను కాసేటువంటి గొర్రెలు కాపర్లు తను ఉండేటువంటి తావుకి చాలా దూరంగా గొర్రెల్ని తీసుకెళ్ళి మేపుతా ఉంటే ఈ బొడ్డోని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేశాడు. నువ్వు వాళ్ళతో పాటు ఉండు, ఇక్కడుండి నీళ్ళు చంపేస్తారేమో, నిన్ను వీళ్ళు చంపేస్తారేమో, కాబట్టి నువ్వు అక్కడ ఉంటేనే మంచిది బాబు అని చెప్పేసి ఏం చేశాడు, ఈ దావీదుని తీసుకెళ్ళిపోయి ఆ కాపర్ల దగ్గర ఈయన కూడా పెట్టేశాడు. ఈయన అక్కడ ఉన్నాడు. అక్కడే ఉండి ఎంత బాధ తనకి, నా ఇంట్లో నేను లేకుండా అయిపోయింది, నా కుటుంబీకులతో నేను లేకుండా అయిపోయింది, పాలేరులతో నేను ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని బాధ తనకు ఉండదా? అంటది కదా. యెషై ఏ ఉద్దేశంతో పంపించినా నన్ను కుటుంబానికి దూరం చేసేసాడు మన అన్న అనే ఆలోచన రాదా? కానీ ఇవేమీ పట్టించుకోకుండా దేవుని స్తుతించుకుంటూ కీర్తనలు తనకు తానే రాసుకుంటూ ఆ వాయిద్యాన్ని వాయించుకుంటూ దేవుని మహింపరుస్తూ ఉండిపోయాడు. దావీదు ఆ దేవుణ్ణి ప్రేమించే వారికి రోమా 28 మనం చదువుతాం కదా, 8:28 చదువుతాం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, రోమా 8:28 ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగడం కోసం, అది
దేవుని సంకల్పంలోకి వచ్చేసాడు యోసేపు. కాబట్టి అతను ఐగుప్తు అధిపతిని చేయడం కొరకు దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. అన్నలు తిట్టడం, కొట్టడం, గొంతులో పడేయడు, మళ్ళీ తీసేయడు, ఇస్మాయిల్ వ్యాపారులకు అమ్మేయడం, మరి తీసుకెళ్ళడం, పొతీఫర్కి అమ్మడం, అక్కడ కొన్నాళ్ళు సక్రంగా జరగడం, మళ్ళీ అక్కడ పొతీఫర్ భార్య ద్వారా నింద మోపబడి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జైలుకి వెళ్ళడం, ఐగుప్తు జైలు నుంచి ఫరో సముఖానికి రావడం, సింహాసనం ఎక్కడం. దేవుని సంకల్పం అది కూర్చుకుంటూ చూడాలగా. అలాగే ఇప్పుడు దావీదును కూడా ఇజ్రాయేలీయుల మీద రాజుగా చేయడం కోసం దేవుడు ఇప్పుడు సంకల్పిస్తున్నాడు. ఎందుకంటే దేవుని అతను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఎవరు దేవుని ప్రేమించినా అంతే, వారి కోసం దేవుడు ఒక ఆలోచన చేస్తాడు. మరి ఒక మంచి మేలు చేయాలి, వాళ్ళు చాలా ఉన్నతంగా ఉంచాలి అని దేవుని సంకల్పం. ఇబ్బందులు ఉన్నా సరే దేవుని ప్రేమిస్తూనే ఉండాలా, అవమానాలు ఎదురవుతున్నా సరే దేవుని ప్రేమిస్తూ ఉండాలి, నష్టం కలుగుతూ ఉన్నా సరే దేవుని ప్రేమిస్తూ ఉండాలి. అప్పుడే ఆయన సంకల్పంలోకి మనం వస్తాం. దావీదు ద్వేషింపబడుతున్నా సరే దేవుని ప్రేమిస్తానే ఉన్నాడు, అవమానించబడుతున్నా సరే దేవుని ప్రేమిస్తానే ఉన్నాడు, ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళిపోయి పాలేరులతో సమానంగా పడేసినా సరే దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా అతనికి దేవుని మీద ఉన్నటువంటి ప్రేమలో మార్పు అయితే లేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు అతని పట్ల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. అదేంటి? ఇశ్రాయేలీయుల మీద ఇతనిని నేను రాజుగా చెయ్యాలి. సౌలును చేశాడు, కానీ సౌలు తగినోడు కాదు, నా మాట వినేవాడు కాదు. కాబట్టి అతన్ని తిరస్కరించి, అదే సమూయేలు చెప్పాడు. ఇప్పుడు దేవుడు తన హృదయానుసారుని అని వెతికేసుకున్నాడు. ఈ రాజ్యం పూర్తిగా నీకే ఇవ్వాలని దేవుడు ఉద్దేశించాడు, నీ తర్వాత నీ బిడ్డలకి. కానీ నువ్వేం చేశావు? దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుచుకోవడం ద్వారా దేవుడు నిన్ను రాజుగా నియమించినందుకు చాలా పశ్చాత్తాపడ్డాడు, నిన్ను తిరస్కరించేశాడు, తన హృదయానుసారిని ఆయన ఎతికేసుకున్నాడు అని చెప్పాడు. అది మొట్టమొదటిది సౌలు తిరస్కారం. అక్కడే మొట్టమొదటి దావీదు యొక్క ప్రజెన్స్. దావీదుకి తెలియదు అది మనకి 1 సమూయేలు 13వ అధ్యాయంలో మనకి 13-14 వచనాలు మనకి ఇక్కడ కనపడేటువంటి పరిస్థితిని మనం చూస్తాం కదా. అయితే మరి దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడు, దేవుని సంకల్పంలోకి వచ్చాడు. తర్వాత ఇశ్రాయేలీయుల మీదుగా తాను ఇప్పుడు రాజు కాబోతాడు. అయితే మరి ట్రైనింగ్ ప్రతిదానికి ఉంటుంది కదా. నువ్వు సాఫ్ట్వేర్ నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత వెంటనే నీకు ఒక ఛాంబరు, ఒక పీస్, నీకు కంప్యూటర్ పీస్ నీకు ఇచ్చేసేయరు. మళ్ళీ ఏం చేస్తారు? కొన్నాళ్ళు, ఒక నెల, ఒక 40 రోజుల, ఒక 2 నెలల ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. ఆ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ మోటివ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, అందులో నీ పాత్ర ఏంటి, నీవేం చెయ్యాలి, ఇవన్నీ కూడా తెలియపరచడం కోసం ఏం చేస్తారు? శిక్షణ ఇస్తారు. అలాగే మరి రాజు అయిపోయేవాడికి శిక్షణ వద్దా? తీసుకెళ్తే తిన్నగా సింహాసనం మీద కూర్చోబెట్టేస్తే తన రాజ్యం ఏంటో, అసలు అక్కడ ఎలాంటి ప్రజలు ఉన్నారు, చుట్టూ సరిహద్దులు ఏంటి, సరిహద్దుల్లో శత్రువులు ఎవరు ఉన్నారు, మనకి నీటి వనరులు ఏంటి, పంట భూములు ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి కదా. తెలియకుండా నేరుగా సింహాసనం మీద కూర్చోబెడితే అతను రాజుగా సక్సెస్ అవుతాడా? ఏమీ సౌలుకి ఎదురు కాల. ఎందుకంటే సౌలు శాశ్వతంగా ఇశ్రాయేలు మీద ఉండిపోవడం రాజుగా. కాబట్టి తనకి ఈ పరీక్షలు ఏమి ఎదురు కాల. ఒకవేళ ఏదైనా పరీక్ష వచ్చినా ఫెయిల్ అవడమే, ప్రతి పరీక్షలోనూ ఫెయిల్ అవడమే. ఏ పరీక్షలో కూడా సౌలు నెగ్గలేదు, దేవుని చేత భయష్ అని అస్సలు అనిపించుకోలే. ఎందుకంటే మొట్టమొదటి తప్పు చేసినప్పుడే
దేవుడికి అతన్ని తిరస్కరించేశాడు కాబట్టి అతనిలో ఒక భ్రష్ట మనసు వచ్చేసింది. అప్పుడేమవుతాడు? అప్పుడే ఏడుస్తాడు, అప్పుడే తెలిసినట్టు మాట్లాడతాడు, అప్పుడు ఈడెవడు అని అడుగుతాడు. ఇలాంటి స్ప్లిట్ మెంటాలిటీ కనపడుతూ ఉంటుంది సౌలు జీవితంలో ఎప్పుడు కూడా. అయితే అతని గురించి ఇప్పుడు మాట్లాడడం మనకు కాదు, అసలు దావీదుని గురించే మనం మాట్లాడాలి. ఇంకా అతను రాజు దాకా కూడా ఇంక రాలేదు, అతను చేసిన అతిక్రమం దాకా కూడా ఇంక మనం రాలేదు. 11 గంటల 4 నిమిషాలు అయింది, అంటే నిలబడి గంట అయిపోయింది. కాబట్టి ఈ వచ్చే వారానికి కూడా ఇది కంటిన్యూ అవుతుంది. కొన్ని విషయాలు మటుకు చెప్పి ముగిచ్చేస్తాను ఇవాళ. చూడండి, మరి అతను ఇప్పుడు రాజు కావాలి. తర్వాత మళ్ళీ 15వ అధ్యాయం, 1 సమూయేలు 15వ అధ్యాయం. అంటే తప్పు మీద తప్పు సౌలు చేయడాన్ని బట్టి దావీదు దగ్గరకు వచ్చేస్తున్నాడు. తప్పు మీద తప్పు చేయడాన్ని బట్టి సౌలు సింహాసనానికి దూరంగా జరిగిపోవడం, దావీదు దూరం నుంచి దగ్గరకు వచ్చేయడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ 15వ అధ్యాయంలో ఏమంటాడంటే, సౌలా, అమాలేకీయులు మనకి శత్రువులు. నా బిడ్డలందరినీ కూడా ఐగుప్తు నుంచి విమోచించి కానానికి నడిపిస్తున్నప్పుడు ఏ ఒక్కరూ అడ్డుకోలేదు, కానీ ఈ అమాలేకీయులు అడ్డుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే అడ్డుకున్నారో అప్పుడే అమాలేకీయులు శత్రువులని నేను ప్రకటించేశాను. కాబట్టి నువ్వు వెళ్ళి అమాలేకీయులను బొత్తిగా నాశనం చేసి, స్త్రీ అని పురుషుడని చూడొద్దు, ముసలాళ్ళ, పడిచోళ్ళ, పిల్లల అని చూడొద్దు, ఇంకా గొర్రెలేంటి, కోడి దూడలేంటి, సమస్తాన్ని నాశనం చేసేయి అని చెప్పి సౌలుకు చెప్పి దేవుడు పంపించాడు. సమూయేలు చెప్పడం కాదు, దేవుడే నేరుగా చెప్పాడు. సమూయేలా నువ్వు వెళ్ళి సౌలుకి వెళ్ళా చెప్పు అనొచ్చు దేవుడు. అలా కాకుండా నేరుగా దేవుడే సౌలుకి చెప్పాడు. బాగానే ఉందని వెళ్ళాడు కానీ దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయడం సౌలుకి అసలు ఇష్టం ఉండదు. సొంత నిర్ణయాలే 13వ అధ్యాయంలో అది చేశాడు. నేను వస్తాను, బలి అర్పణలు చేద్దాము, నువ్వు కనిపెట్టంటే సొంత నిర్ణయం చేసి బలి అర్పణలు చేశాడు. ఇక్కడ కూడా ఏం చేశాడు? ఇప్పుడు నేను కొంతమందిని చంపాడు, కొంత నాశనం చేశాడు, కానీ రాజును బంధించి తీసుకొచ్చాడు. బాగా బలిసిన కోడి దూడల్ని, గొర్రె మేకల్ని మళ్ళీ కొల్లగా పట్టుకొచ్చాడు. దేవుడికి తెలీదా? దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. సమూయేలా, ఈ సౌలుని బట్టి నేను చాలా బాధపడుతున్నాను. ఇతను రాజుగా నియమించినందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. నేను ఒక పని చెప్పి పంపిస్తే అది అతను చేయలేతున్నాను అని ముందు సమూయేలుతో చెప్పాడు. సమూయేలు కూడా చాలా బాధపడ్డాడు పాపం, ఎందుకంటే తనేగా అభిషేకించింది. సర్లే సౌలుతో మాట్లాడదామని వచ్చాడు. అంత దూరం నుంచి సమూయేలుని చూసి సౌలు అంటాడు, నీకు ఆశీర్వాదం వచ్చేద్ది, నీకు ఆశీర్వాదం వచ్చేద్ది. ఎందుకంటే దేవుడు చెప్పినట్టు నేను అమాలేకీయులను బొత్తిగా నాశనం చేసి వచ్చేసా, దేవుడు చెప్పినట్టు నేను చేసి వచ్చేసా, కాబట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. చూడండి ఎలాంటి మెంటాలిటీ అది. పని చేసినోడికి బహుమానం దొరుకుద్దా? ఒకడు పని చేస్తే ఇంకోటికి బహుమానం దొరుకుద్దా? ఇదే సౌలుకు ఉన్నటువంటి స్ప్లిట్ మెంటాలిటీ, సరైన మెంటాలిటీ కాదు అతనిది. మొట్టమొదటి కూడా నేను దేవుడు చెప్పినట్టు చేశా, నీకు ఆశీర్వాదం వస్తుంది అంటాడేటి. అప్పుడు సమూయేలు అంటాడు, ఆహా అలాగా, దేవుడు చెప్పిందంతా చేసేసావా నువ్వు? ఆయన ఏం చెప్పాడు అది నువ్వు చేసేసావా? అలా అయితే నాకు వినబడుతున్నటువంటి ఈ పశువుల వీటి యొక్క రంకెలేంటి, ఈ రంకెలేంటి? 1 సమూయేలు 15వ అధ్యాయాన్ని మనం చూస్తే అది మనకు కనబడిపోద్ది.
వాళ్ళు ఆ రంకెలేంటి నాకు వినపడుతున్న ఈ రంకెలేంటి అని చెప్పేసి సమయంలో అంటుంటే సౌలు అంటాడు, "ఆ? దేవునికి బలి అర్పణలు చేయడం కోసమని జనులు పట్టుకొచ్చారు." 13వ అధ్యాయంలో జనాలు వెళ్ళిపోవడం చూసి నేనే బలి అర్పణ చేయడానికి వచ్చా అంటాడు. అక్కడ జనాల మీద పెడతాడు, జనాలు వెళ్ళిపోతున్నారని నేను బలి అర్పణ చేస్తాను. ఇక్కడ అంటాడు, జనం నీకు బలి అర్పణ చేద్దామని జనం పట్టుకొచ్చారు. వీడు కదా, దేవుడు చెప్పింది ఎవరికి? తనకే కదా. ఒకవేళ జనాలు పట్టుకొస్తున్నాయి, వదిలేయండి, చంపేయనట్లు నాశనం చేసేయండి, ప్రభు వద్దన్నాడు అని చెప్పాలి కదా. ఈయన ఉద్దేశాన్ని జనం చేశారు, కానీ జనం మీద ఈయన పెడతా ఉన్నాడు. ఏమంటాడు ఆయన? చూడండి 15-20 వచనంలో, ఆ మాట అనొద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన ఆగగును తీసుకువచ్చి తిని కానీ అమాలేకీయుల్ని అందరినీ నేను నాశనం చేశా. ప్రభు చెప్పిందేంటి? 15:2 నుంచి చదువు. అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. రాగానే విరోధులై వచ్చిరి కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసి పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికంటే అమాలేకీయులకు కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి నిర్మూలన చేసాయి. ఇది దేవుడు చెప్పింది. నువ్వు ఆ రాజును బంధించి పట్టరా, బాగా బలిసిన కోడి దూడలు గొర్రెలు ఏమైనా ఉంటే వాటిని కూడా పట్టరా అని చెప్పాడు దేవుడు. బొత్తిగా నాశనం చేసేయి, అసలు ఉండడానికి వీల్లేదు, ఎవరు ఉండడానికి వీల్లేదు, బొత్తిగా నాశనం చేసేయి. ఎందుకంటే మొట్టమొదటిగా నా ప్రజలను అడ్డుకున్నది వాళ్ళే, యుద్ధం చేసింది వాళ్ళే. కాబట్టి అప్పటి నుంచి కూడా వారిని నేను శత్రువులని ప్రకటించేశాను. ఇదిగో ఇప్పుడు నువ్వు రాజు అయ్యావు కాబట్టి నీ ద్వారా నా పగ తీర్చుకుంటా అమాలేకీయుల మీద అని చెప్పి పంపిస్తే ఈయన ఏం చేస్తాడు? రాజును బంధించి తీసుకొచ్చాను, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై, చూడు, నీ దేవుడైన యెహోవాకు, ఆయన దేవుడు కాదట, నా దేవుడు అని చెప్పేసి అస్సలు సౌలు ఎక్కడా చెప్పలా. నీ దేవుడే అన్నాడు, నీ దేవుడే అన్నాడు. అంటే నా దేవుడు నన్ను రాజుగా ఏర్పాటు చేశాడు అనేటువంటి కృతజ్ఞత అతనికి అస్సలు లేదు. అసలు దాన్ని అంగీకరించిన వాడిగానే కనపడతాడు. కాబట్టి ఏమంటాడు ఇక్కడ? నీ దేవుడు అంటాడు. గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములగు గొర్రెలలోను, అంటే దేవుడికి శపించిన ఇతవా, శాపగ్రస్తమైనవి దేవునికి బలిగా అర్పిస్తావా? చూడండి ఎలా ఏమంటాడు ఇక్కడ, తానే చెప్తున్నాడు. అది కూడా అంటే దేవుని అవమానించడం కదా, దేవుని అవమానించడం కదా. ఇవేంటయ్యా ఈ కుళ్ళిపోని ఇలాంటివన్నీ పెట్టుకొచ్చావంటే ఇవన్నీ ఎమ్మెల్యే గారికి ఎత్తాకని చెప్తాడా, లేదు ప్రెసిడెంట్ గారికి ఎత్తాక తెచ్చామని చెప్తాడా? ఏందండయ్యా పూలన్నీ రాలిపోయి దారం కనపడుతుంది, ఇది ఎంపీపీ గారికి వేద్దామని తెచ్చానంటాడా? అది పనికొచ్చుద్దా? ఇంకా పూలన్నీ రాలిపోయిన దండ ఏడైనా పనికొచ్చుద్దా? కుళ్ళిపోయినటువంటి ఫలాలు ఒక అధికారికి, ఒక పాలకుడికి ఇవ్వడానికి పనికొస్తాయా? ఎందుకంటే ఈ పనికి రానివి, చెప్పించబడ్డవి అంటే ఈ పనికి రానివే అని అర్థం. అక్కడ అవి నాశనం చేయడానికి తప్ప ఇంకెందుకు పనికి రావు. ఆ సంగతి తనకి తెలుసు.
తెలిసి కూడా ఈ మాట చెప్తున్నాడు ఆయన. ఏమంటాడు ఆయన? ఇవన్నీ కూడా శపించబడ్డాయి, శపితములగు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమూయేలుతో చెప్పాను. ఎవరు తెచ్చారట? జనులు. ఈయన కాదట, ఈయన ఎలా అంట, జనులు తెచ్చారట. అంటే సౌలును తిరస్కరించడానికి కారణాలు ఏంటో చూస్తున్నాం. ఎందుకంటే ఇది రాజును సింహాసనం మీద తీసుకెళ్ళడానికి ఒక బాట. సౌలు లేకుండా దావీదు సింహాసనం మీదకి ఎక్కడం లేదు. ఆ మెట్లు సౌలే. సౌలు మీదుగా నడుచుకుంటూ దావీదు సింహాసనం మీదకి వెళ్ళాడు. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కదా. అప్పుడు ఈయన ఏమంటాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించు. మాట వింటే సంతోషిస్తారా? మాటిని కన్నా నోట్లో చాకలి పెడితే సంతోషిస్తారా? బాబు గారు పని చేసినారని అక్కడికి వెళ్ళి పని చేయని తండ్రి చెప్పాడు అనుకోండి, ఆ పని చేస్తే తండ్రికి ఇష్టం, కానీ ఆ పని చేయడం మానేశాడు. చాక్లెట్ పట్టుకొచ్చి నాన్న నోట్లో పెడితే తీసుకుంటాడా? చెప్పిన పని చేయకుండా 5 స్టార్ చాక్లెట్ పట్టుకొచ్చి నాన్న నోట్లో పెడితే ఇచ్చి పెడతాడా? వంగ తీసి కుదురుతాడు. నేను చెప్పిందండి, నువ్వు చేస్తున్నది ఏంటి అని చెప్పేసి. చెప్పిన పని చేస్తే 5 స్టార్ చాక్లెట్ కాదు, ఇంకా ఎక్కువ ఇచ్చినట్టే లెక్క. చెప్పిన చేయకుండా నువ్వేది ఇచ్చినా అది పెంటే, దానివల్ల మెప్పు రాదు. సౌలు చేసింది అదే. ఆయన చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? పైగా ఆయనకి బలి అర్పణ చేయడానికి పట్టుకొచ్చారు జనం అంటావా? అసలు బుద్ధి జ్ఞానం ఉందా అసలు నీకు అన్నట్టుగాని కడిగి పాడేశాడు సమూయేలు సౌలుని. ఇంకేమంటాడు ఈయన? చూడండి, సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కానీ నువ్వు ఎలాంటి పాపం చేశావంటే తిరుగుబాటు చేయుట సూది చెప్పడం అంత పాపం అన్నాడు. సోది చెప్పేవాళ్ళందరినీ చంపిపారేయమన్నాడు. సోది చెప్పేవాళ్ళు, కర్ణపిశాచం కలిగిన వాళ్ళు, చెల్లంగి విద్యలు ప్రదర్శించేవాళ్ళు, ఇంద్రజాలీకులు, ఇలాంటి వాళ్ళందరినీ ఏం చేయమన్నాడైనా? చంపిపారేయి, రాజ్యంలో ఉండడానికి వీల్లేదన్నాడు. అంటే ఇప్పుడు సౌలు ఎలాంటి తప్పు చేశాడు? సోది చెప్తున్నాడు కాబట్టి అతను మరణపాత్రుడని చెప్పడమే కదా ఇది. మాట వినకపోవడం సోది చెప్పడం అంత పాపంతో సమానం. మూర్ఖతను అగపరుచుట మాయా గృహ దేవతలను పూజించుటతో సమానం. అది కూడా తప్పి ఎవరు ఇలాంటి పనులు చెప్తే వాళ్ళు చంపేమన్నాడు. అంటే ఏ రకంగా చూసినా నువ్వు మరణపాత్రుడివి. దేవుడికి ఇష్టం కాని పనుల్లా నువ్వు చేసుకుంటూ వచ్చావు. నువ్వు మరణపాత్రుడివే. నువ్వు యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి కనుక నువ్వు రాజుగా ఉండకుండా, అంటే నువ్వు రాజుగా చచ్చిపోతున్నావు. నువ్వు రాజుగా చచ్చిపోతున్నావు, ఆ తర్వాత శారీరకంగా కూడా నువ్వు చచ్చిపోతావు. ఆయన నిన్ను విసర్జించాననగా సౌలు చూడు, మళ్ళీ తప్పే. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎండుతూ ఉంటాడు. వాటిని జనులు పట్టుకొచ్చారన్నాడు ఇందాక. మళ్ళీ ఇప్పుడు అంటాడు అదే మాట. సౌలు జనులకు జడిసి రాజుగారి మనుషుల మాటకి జడుతాడా? రాజు సామాన్య ప్రజలకు జడుతాడా? నేను జనాలకి జడిసి చూడాలి. అర్థం ఉందా అసలు? అదే అంటున్నాను, సౌలు మెంటాలిటీని జాగ్రత్తగా ఆలోచించండి. సౌలు పట్ల దేవుని ఉద్దేశం చాలా గొప్పది, కానీ ఇతని మెంటాలిటీ చాలా నీచమైంది.
చాలా నీచమైంది. జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి, పాపాలు పరిహరించాల్సింది ఎవరు? దేవుడా సమయలా? మళ్ళీ ఇక్కడ కూడా నీవు నా పాపాలను పరిహరించి నేను యెహోవాకు మొక్కుకొనున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. ఎందుకు? అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించదు కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవలెనని తిరుగగా. మళ్ళీ ఇంకో పాపం, ఇంకొక తప్పు. పెద్దవాళ్ళు భుజం మీద చెయ్యకూడదు అసలు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ భుజాల మీద, ఒంటి మీద చెయ్యేసి మాట్లాడకూడదు. పెద్దవాళ్ళకి ఎదురుగుండా వచ్చి చేతులకు ఇలా కట్టుకుని తల ఉంచుకొని మాట్లాడాలి. అది గౌరవం. కానీ సమూయేలు భుజం మీద ఉండే దుప్పటిని పట్టుకుని లాగుతున్నాడు ఏకంగా. అసలు సమూయేలు ఒంటి మీద చెయ్యడానికే అర్హత లేనివాడు. అతని ఇప్పుడు చాలా గౌరవప్రదమైనటువంటి దుప్పటది, ఒక ప్రవక్తగా దేవుడు గుర్తింపునిచ్చి ఇచ్చినటువంటిది. దాన్ని పట్టుకొని లాగితే అది చిరిగిపోయింది ఏకంగా. అంటే ఎంత గట్టిగా లాగాడు, అది ఏకంగా చిరిగిపోయింది ఏకంగా. అంటే ఇలా భ్రష్ట మనసు వచ్చేసింది కాబట్టి ఒక తప్పు, దాని వెనకాల ఇంకొక తప్పు, అలా తప్పుల మీద తప్పులు ఈయన చేస్తూనే వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు ఈయన? అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి, ఎలా అయితే నా మీద ఉన్నటువంటి ఈ దుప్పటిని నువ్వు లాగావో అలాగే నీ చేతిలో నుంచి దాన్ని లాగేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు, ఇచ్చేశాడు. ఇప్పుడు దాకా ఎంపిక చేసుకున్నాడు, అంతవరకే చెప్పాడు. తన హృదయానుసారిని ఎంపిక చేసుకున్నాడని అంతవరకే చెప్పాడు. కానీ ఇప్పుడేమన్నాడు? ఇచ్చేశాడు. ఇక నీ చేతిలో ఉన్న నీ రాజ్యాన్ని లాగేసుకొని నీకంటే ఉత్తముడికి దాన్ని అప్పగించేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాప పడడు. అందుకు సౌలు నేను పాపము చేసి తిని. మళ్ళీ ఏమంటాడు? ఇప్పుడు నేను పాపము చేసి తిని. ఇదే ఇతని పని. పాపం చేశాను అంటాడు. అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున. ఎవరు కనపరచాలి? సమూయేలు కనపరచాలి, దేవుడు కాదు. ఈ జనాల ఎదుట నేను చిన్నపుచ్చుకోకుండా ఉండడానికి నేను రమ్మన్నాను కదా, నేను రమ్మన్నాను, నువ్వు రాలేదంటే వాళ్ళ మధ్య నేను చిన్నపుచ్చుకోవాల్సి వస్తుంది, నాకు కొంచెం అవమానంగా ఉంటుంది. కాబట్టి నాకు కూడా రా 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 అంటే దేవుడు వదిలేసినా సరే తప్పలే, దేవుని వేడుకోవడం. ఇక్కడ మనుషుల మధ్య చూస్తాడు, మనుషుల మధ్య గౌరవమే కావాలి తనకి. దేవుడు తనను గౌరవించక్కర్లా, తను గొప్ప చేయక్కర్లా. ఎంతసేపు ఏ ఆలోచనలు సౌలులో ఉన్నాయి కాబట్టి దేవుడు సౌలును తన రాజుగా నియమించినందుకు పశ్చాత్తాపడుతున్నాడు. అయితే ఇంకొకటికి అప్పగించినందుకు పశ్చాత్తాపడట్లా. ఇక్కడ చెప్పింది అదే. ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపడ్డు అంటే ఆ రాజ్యాన్ని నీ చేతుల నుంచి లాగేసి ఇంకొకటికి ఇచ్చేసాడు. అందుకోసం ఆయన ఇంకా పశ్చాత్తాపడ్డు అని చెప్పి సౌలుతో సమూయేలు అన్న మాటలను మనం చూస్తాం. అయితే సౌలు తన రాజ్యాన్ని కోల్పోవడం అతని స్వయంకృతాపరాధం, దేవుడు కాదు, దావీదు కాదు. ఎందుకంటే ఆ తరువాత ఈ విషయమై దావీదును దూషిస్తాడు ఒకడు. ఎంత దేవుడు చేస్తే ఆ తర్వాత ఉంటాడు షిమి అనేవాడు ఒకడు,
వాడు బెన్యామీనీయుడు, సౌలు గోత్రీకుడు. సౌలును చంపేసి నువ్వు రాజ్యాన్ని లాగేసుకున్నావు, నువ్వు నరహంతకుడివి అంటూ దావీదు మీద దుమ్మెత్తిపోస్తాడు వాడు. కానీ ఇది చేసింది ఎవరు? దేవుడే చేశాడు. సౌలు ప్రవర్తనను బట్టి దేవుడే ఈ కార్యాన్ని ఈ రీతిగా జరిగించుకుంటూ వస్తే దాన్ని దావీదు మీద మోపుతాడు. తర్వాత ఒకడు దావీదులో మంచి లక్షణం ఏంటంటే, అవతలోడు అలా తిడుతున్నా సరే తనకు కూడా ఉన్నటువంటి సైన్యాధిపతి యోవాబు మిగతా వాళ్ళు, వీడొక పిచ్చి కుక్క, నువ్వు వీడి తలకాయ తీసేస్తామంటారా. అప్పుడేమంటాడంటే, చర్యా కుమారులారా, అంటే తన మేనల్లుళ్ళు, తన అక్క కొడుకులే, నాతో మీకేంటి అసలు అంటే ఏంటి? నా తలంపు వేరు, మీ తలంపు వేరు, నా ఉద్దేశాలు వేరు, మీ ఉద్దేశాలు వేరు అని నాతో మీకేంటంటే, అలాంటి ఒకటి తీసుకొచ్చి నన్ను దూషించమని దేవుడే వాడికి అప్పచెప్తే మీరెవరయ్యా అని అడ్డుకోవడానికి? అన్నీ దేవుడే అప్పచెప్పాడు. ఈ రకంగా నేను దూషింపబడ్డం చూసైనా నా దేవునికి నా మీద జాలి కలుగుతుందేమో, వాడి జోలికి అది దావీదు యొక్క మనస్తత్వం. దావీదుని ఎంపిక చేసుకోవడంలో ఇదొక ప్రత్యేకమైనటువంటి లక్షణం అది కదా. కాబట్టి ఈ రకంగా మరి దావీదుని దేవుడు రాజుగా ఉండడానికి ఎంపిక చేసుకోవడం వరకే వచ్చాం. ఇంకా అతని అభిషేకం దాకా రాలే. 11:25 అయిపోయింది కాబట్టి అది ఇక్కడికి ఆపేద్దాం. ఆపేసిన తర్వాత అభిషేకింపబడ్డం, ఆ తర్వాత తరమబడ్డం, ఆ తర్వాత రాజు అవ్వడం, ఆ తర్వాత తప్పు చేయడం, చాలా ఉంటాయి. ఈ దావీదు గురించి చెప్పుకోవాలంటే మనకి ఒక క్లాస్ ఎక్కడ సరిపోద్ది, వారం రోజులు చెప్పుకున్నా అది నడుస్తూనే ఉంటుంది, ఒక వారం చెప్పుకున్నా నడుస్తూనే ఉంటుంది. ఇది అంతులేని చరిత్ర. మనకు కొంచెం వరకు ఇప్పటివరకు కొంచెం వరకు మట్టుకే మనం వచ్చాము. దేవుని చిత్తమైతే దీన్ని వచ్చే పునరుత్థాన దినం దీన్ని కొనసాగిద్దాం. ఇక్కడి వరకు వచ్చేటప్పుడు మనం సౌలుని ఎందుకు తిరస్కరించాడు, దావీదుని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు, ఈ విషయాలు మట్టుకే ఇప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఇలాంటి పరిస్థితి మనకు కూడా ఎదురవుతూ ఉంటుంది. మనలో కొంతమంది తిరస్కరింపబడుతుంటాం, కొంతమంది ఎంపికలో ఉంటాం. కారణం ఏంటి? వాళ్ళ వైపు వీళ్ళ వైపు మనం వేలెత్తి చూపిస్తాం, వాళ్ళ వైపు వీళ్ళ వైపు వేలెత్తి చూపిస్తాం. అది అప్పటికీ తప్పు. దేవుడు తన చిత్తానుసారంగానే అది జరిగిస్తూ ఉన్నాడు. అలా జరిగించడంలో మన పాత్ర ఎంతవరకు? ఆయనైతే చెప్పాడు, ఎవరు ఆయన ప్రేమిస్తారు, ఎవరు ఆయన సంకల్పంలో ఉంటారు, వారు మేలు కోసం ఆయన సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. ఇది సత్యం అంతే. అది నీ పట్ల ఏది సమకూరట్లేదా, నీ పట్ల ఏది మంచిగా జరగట్లేదా, అందుకు కారణం దేవుణ్ణి నువ్వు ప్రేమించట్లేదేమో, ఒకవేళ ఆయన సంకల్పం నువ్వు లేవేమో, నీ దుష్ప్రవర్తనను బట్టి ఆయనకు దూరంగా నువ్వు జరిగిపోయేవేమో. దాన్ని నువ్వు ఆలోచించాలా. నన్ను ఎందుకు దేవుడు దూరంగా పెట్టాడు? నేను ఆయన ప్రేమించట్లేదా? ఏ విషయాల్లో ఆయనకి నేను దూరంగా ఉన్నాను? సౌలు దేవుడు చెప్పినట్టు వెళ్ళాడుగా, నేను మొరాయించి కూర్చున్నాడా? వెళ్ళాడు కానీ వెళ్ళి కూడా ఆయన చెప్పింది చేయకపోవడం. అలాగే మనం దేవుని ప్రేమిస్తున్నట్లుగా ఆయన సన్నిధికి మనం వస్తూ కూడా ఆయన చెప్పింది చేయనట్టు చేయకపోవడం. నా వాక్కు నువ్వు శ్రద్ధగా వినాలి, నా దృష్టికి న్యాయమైనది నువ్వు చేయాలి, నా ఆజ్ఞల్ని నా కట్టడలను నువ్వు అనుసరించి నడుచుకోవాలి. అదిగా దేవుడు చెప్పింది. నిర్గమకాండం 15:26 మనం చదువుతాం కదా, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నడుచుకున్నప్పుడు తర్వాత ఏదైనా నీకు నువ్వు చేయాల్సి నీ బాధ్యత ఎంతవరకు అంటే ఆయన వాక్కు నువ్వు శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది నువ్వు చేయాలి, ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించి నువ్వు నడుచుకోవాలి. ఇది నీ పార్టు.
తర్వాత ఆయన పార్ట్. అప్పుడు ఏమంటాడు ఆయన, ఐగుప్తులకు వచ్చిన ఏ తెగులు నేను నీకు రానీను, ఒకవేళ వచ్చినా నేను స్వస్థపరచు యెహోవాను నేను. అది ఆయన పార్ట్. ఆయన పార్ట్ ఆయన నెరవేర్చాలండి, నీ పార్ట్ నువ్వు నెరవేర్చాలి. నాది నేను చేయను కానీ నీది నువ్వు చెయ్యి. ఎన్ని చేస్తాడు ఇలాగే ఉంటుంది మన ప్రవర్తన. నువ్వు చెప్పినట్టు నడుచుకోవడం కష్టం ఈ లోకంలో, ఎలా కుదురుద్ది, నాకు కుదరదు, కానీ ఏదైనా చేయడానికి నీ కుదిరిద్ది, నువ్వు చేసి అంటావా. సౌలు ప్రవర్తన అది. సౌలు అలాంటి, నువ్వు చెప్పినట్టు నేను చేయను, నువ్వు చెప్పినట్టు నేను చేయను, నీ ఆశీర్వాదం కూడా నాకు వద్దని చెప్తున్నాడుగా. సమయాలు నీకు వస్తుంది ఆశీర్వాదం అంటున్నాడు, నీ దేవునికి బలి అర్పణలు తెచ్చాను అన్నాడు. అంటే పూర్తిగా తన దేవుడిగా అసలు ఒప్పుకున్నట్టే లేడు. కాబట్టి ఆయన చెప్పింది ఎందుకు చేస్తాడు, తన దేవుడిగా అంగీకరించలేదు కాబట్టి ఆయన చెప్పేది కూడా చేయట్లేదు. కాబట్టి రాజుగా ఉండడానికి తిరస్కరింపబడ్డాడు. అలాగే దేవుని బిడ్డగా ఉండడానికి ఒకవేళ మనం తిరస్కారం పొందుతున్నామేమో, దేవుని బిడ్డకు తగినటువంటి ప్రవర్తన కూడా మనలో లేదేమో, దీన్ని మనం ఆలోచించాలి. లేకపోతే సౌలులాగా మనం కూడా మూర్ఖులుగానే ఉంటాం. సౌలు మూర్ఖుడు, ఆలోచనలన్నీ మూర్ఖపు ఆలోచనలేగా, దేవుని మీద ఆధారపడ్డ ఆలోచన కాదు. కాబట్టి అలా భ్రష్టుడైపోయి ఓ శాపగ్రస్తమైన అవమానకరమైన చావు. మొట్టమొదటి జ్యేష్ఠుడైనటువంటి రాజు యొక్క శిరస్సును ఖండించి అతని ఆయుధాలని శిరస్సును ఫిలిస్తీయ దేశమంతా ఊరేగించారు. రే మళ్ళీ ఇబ్బంది పెట్టాడు, మళ్ళీ బాధ పెట్టినాడు, సౌలు దొరికాడు, ఇది కూడా తలకే, ఇక ఆయుధాలు ఇగో అంటూ ఫిలిస్తీయ దేశమంతా వాటిని ప్రదర్శించడం ద్వారా సౌలును ఎంతగా అవమానించారంటే, కారణం ఏంటి, దేవుణ్ణి ప్రేమించలేదు, ఆయన ఆజ్ఞల్ని ప్రేమించలేదు, ఆయన చెప్పింది చేయడానికి ఎప్పుడు కూడా తను సిద్ధంగా లేడు. నా దేవుడిని ఎప్పటికీ తను చెప్పలేదు. దేవుడు అంతగా అతని పట్ల కృప చూపిస్తే తను అంతగా వ్యతిరేకంగా నడుచుకోవడాన్ని బట్టి ఆశీర్వాదాన్ని కోల్పోయాడు అంతే. కాబట్టి ఆ ప్రవర్తన మన ప్రవర్తన ఒకసారి పోల్చుకోవాలి. నేను కూడా సౌలులా ఉంటున్నానేమో, దేవునికి ఇష్టం కాని పనులు సౌలు చేయడం ద్వారా మరింతగా భ్రష్టుడైపోయాడు, నేను కూడా అలాంటి పనులు చేస్తున్నానేమో అని మన హృదయాల్ని జాగ్రత్తగా పరిశీలించుకోవడం ముఖ్యం. అప్పుడే దాన్ని సరి చేసుకోవడం వీలవుతుంది. తప్పు తెలియకుండా ఎలా సరి చేసుకుంటావు? మొక్క మీద ఏదో మచ్చ ఏదో పడిందని నీకు తెలిస్తేనే శుభ్రం చేసుకుంటావు. అద్దం దగ్గరికి వెళ్తే చెప్పుద్ది, అది చాలా ఎందుకుంది, కాటుకెట్టుకున్నావా, కొండముచ్చలే మొక్కమంతా అయిపోయింది అని చెప్పుద్ది అద్దం మనకి. అప్పుడు ఏం చేస్తాం, గుడ్డ తడిపి దాన్ని పట్టుకొచ్చి శుభ్రంగా దాన్ని జాగ్రత్తగా తుడుస్తాం. అద్దం అది చెప్పకపోతే ఆ కొండముచ్చి మొక్క వేసుకొని తిరుగుతాం. అందరూ మళ్ళీ చూసి నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారో మనకు అర్థం కాదు, ఎందుకు నవ్వుతున్నారో మనకు అర్థం కాదు. చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు ఇలాంటి పనులే చేసేవాళ్ళం. రేపటి నుంచి సెలవులు ఊరు వెళ్తాం అనుకున్నప్పుడు ఈ రాత్రి ఏం చేసేవాళ్ళం అంటే, మాకు కిరసనాల దీపాలు, కరెంట్ ఉండేది కాదు, ఆ కిరసనాల దీపాలు ఒత్తి బాగా పెట్టేసి చిమిని నిండా మసి పెట్టేసి ఇలా చేసి ఆర్పి ఆ మసి అంతా గోకి దాన్ని ఏమో కొబ్బరి నూనె పెట్టి బాగా పేస్ట్లకు కలిపి నిద్రపోయిన ఆడి చేతిలో పెట్టేవాళ్ళం. ఆడి చేతిలో పెట్టి ఆడి మొక్క మీద ఇలా వెళ్ళానేవాడు. ఆడి చేతి మొక్కమంతా బాగుకున్నాడు. పొద్దునే వేయించేవాడు. వీడి తెలియదు ఆ సంగతి. ఇలాగే మసి పూసుకున్నాడు ఇంకోటి కనపడితే ఆడు చూసి ఈ నవ్వేవాడు, మొక్కమంతా మసి ఈడి మొక్క నిండా ఉంది, ఇది వీడికి తెలియదు. వాడు చూసి ఈ మొక్కమంతా మసి అన్నట్టున్నామని ఆడనేవాడు. భలే కామెడీగా ఉండేదిలే. అప్పుడు అర్థం కాడకు పరిగెత్తుకెళ్ళి అనుకునేవారు అనమాట. కాబట్టి చూపించేది ఎవరు? అర్థం. అది చూపించేదాకా నీ మొక్కన ఏముందో నీకు తెలియదు. అలాగే ఆధ్యాత్మికంగా చూపించగలిగే అర్థం దేవుని వాక్.
దీని దగ్గరికి వచ్చేంత వరకు నీ ఆధ్యాత్మిక ప్రవర్తన, ఆత్మీయ ప్రవర్తన ఎలా ఉందో, అందులో లోపాలేంటో మనకి తెలియదు. ఇది చూపిస్తుంది. ఇది దీనిలో చూసుకుని సరి చేసుకునే వాళ్ళే దానిలు. వాళ్ళు వీళ్ళు నీ ముఖాన్ని మస్తు ఉందని చెప్పినా సరే అర్థం చేసుకోకుండా ఆహా లేదా అనుకుంటూ పోయేవాడు ఆడు ఎప్పుడూ అవమానం పాలవుతూనే ఉంటాడు. అందరూ హేళన చేస్తూనే ఉంటారు. గడపతికి అంతే. ఇక కానీ గబగబా లోపలికి వెళ్ళి అద్దంలో చూసుకుని ఎవడు శుభ్రం చేసుకుంటాడో అక్కడితో అది ఆగిపోద్ది. అలాగే ఇది కూడా నేను వాక్యమని అద్దంలోని హృదయాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ ప్రవర్తన అంతా ఎలా ఉంటుంది? శాపగ్రస్తంగా ఉంటుంది. అందరూ చూసి నవ్వేలా ఉంటుంది, హేళన చేసేలా ఉంటుంది. ఏమాత్రం కూడా నీకు ఆధ్యాత్మికమైన మేలు అస్సలు దొరకదు. కొంతమంది చూసుకోరు అద్దంలో, వాక్యమని అద్దంలో తమ హృదయాలను చూసుకోలేదు. నేను బాగానే ఉన్నాను, చాలా నీతిగా ఉన్నాను, చాలా యథార్థంగా ఉన్నాను, ఇప్పుడు చచ్చిపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతాను. ఇలాంటి గుడ్డి నమ్మకాల్లో ఉండిపోతుంటాను. ఇప్పుడు 25 ఏళ్ళు అయింది నేను బాప్తిసం తీసుకుని, రక్షణ తీసుకుని బీరోలో పెట్టుకున్నాను టికెట్. 25 ఏళ్ళు అయిందంట. టికెట్ తీసుకుని బీరోలో పెట్టారట. ఇప్పుడు పోతే టికెట్ ఇచ్చుకుని పరలోకానికి వెళ్ళిపోవడమేనట. ఇలాంటి గుడ్డి నమ్మకాలతో చాలామంది ఉండిపోతుంటారు. బైబిల్ చెప్తుంది, ఏర్పరచబడిన వారిని సహితము ఈడ్చుకుపోవడానికి సాతానుడు సాలినవాడు. నువ్వు ఎప్పుడో ఆపరేషన్ చేసుకోవచ్చు, నువ్వు ఎప్పుడో రక్షింపబడవచ్చు, క్రమక్రమంగా నువ్వు మందిరానికి వస్తూ పోతూ ఉండొచ్చు. అయినా సరే క్షణం చాలు నేను ఈడ్చుకెళ్ళిపోతాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతిరోజు యోబు తన కుమారుల నిమిత్తం ఏ రీతిగా అయితే ప్రాయశ్చిత్తం చేసుకుంటూ వచ్చాడో అలాగే ప్రతిరోజు మన నిమిత్తం ప్రభు పాదాల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకుంటూనే ఉండాలి. అలా ఎవరు ఉంటారు? వారి ధన్యులు. దేవుడి మాటల్ని దీవించుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి అతిక్రమాన్ని దాచిపెట్టి వర్ధిల్లని సౌలు, ఆ తర్వాత సౌలును మీరు తిరస్కరించి దావీదును ఎందుకు ఎంపిక చేసుకున్నారనేటువంటి విషయాలు నాకు నేర్పించినందుకై హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ఆయన మమ్మల్ని క్షమించడానికి, నేను ఇచ్చే రాజ్య వారసత్వం మాకు ఇవ్వడానికి మీరు ఎప్పుడూ ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మిమ్మల్ని ఆరాధించడానికి అంతకంటే ఎక్కువ కారణం మాకు అక్కర్లేదు. కాబట్టి మీరు ఆరాధించబోతున్నారు. ఆయన మీరు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చదువుదాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశులు గాను నియమించెను. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగరుగట్టుబడిన వారమైన క్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములో ఎరుగుదము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా వందనాలు. మరొక మారు మీ కృపాసనకు వస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలను దీవించండి. లేఖనాన్ని బట్టి దేవుని బలహీన ప్రభా మరి మాట్లాడడానికి నిలబడబోతుండగా కొద్ది నిమిషాలు నన్ను బలపరచమని, మీ చిత్తానుసారమైన మాటల నోటి నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందండి.
చేర్చబడిన మా ప్రియుల్ని బట్టి వందనాలు నాయన. ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగన సహాయం చేయమని ప్రభు యేసునామములో అడిగి పెడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక మారు ప్రభు వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. మరి చాలా శ్రేష్టమైనటువంటి సమయానికి మనం రాబోతున్నాం. ప్రభు యొక్క దేహంలోనూ, అంటే అందుకు సాదృశ్యమైన రొట్టెల్లోనూ, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి రసంలోనూ పాలు పొందడానికి ఇప్పుడు మనం సిద్ధపడుతూ ఉన్నాం. పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ కొన్ని విషయాలు మన ముందుకు తెస్తున్నాడు. ఇక్కడ మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులకు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుట వరకు ఆయన ఇలాగూ నియమించను. అంటే క్రీస్తు వలెని మనం కూడా మారిపోవాలా. అది దేవుని యొక్క నియమం. మనం చదువుతాం రోమీయులకు రాసిన పత్రికలు 8:29 అక్కడ ఏమంటాడు? తన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడు కావాలా అని దేవుడు తన ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. అంటే అన్ని విషయాల్లోనూ క్రీస్తు వలె మనం కూడా ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా కనబడుతుంది కదా. అన్ని విషయాల్లో కూడా క్రీస్తుతో మనం ఏకత్వాన్ని పొందాలంటే ఆయనలాగానే మనం కూడా మారిపోవాలి. అప్పుడు మాత్రమే ఆయన యొక్క దేహానికి సాదృశ్యమైన ఆ రసంలోనూ, ఆయన రక్తానికి ఆయన దేహానికి సాదృశ్యమైన రొట్టెలోను, ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ పాలు పొందే అర్హత మనకి లభిస్తుంది. మరి చాలా మటుకు మనం ఆయనలా మారే ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. అయితే కొన్ని మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. అందులో ఇదే అధ్యాయంలో కొన్ని ప్రస్తావన మనకి ఈయన తీసుకొచ్చాడు. ఏంటంట 25వ వచనాన్ని చదవండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యాన్నే మాట్లాడాలి. ఇది ఒకటి. క్రీస్తు వలె మనల్ని మనం మార్చుకోవాలి అంటే ఈ విషయాన్ని మనం గుర్తెరగాల. ఎందుకంటే సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తే. అంటే ఆయన దేహం సంఘం. మనిషి యొక్క దేహంలో చాలా అవయవాలు ఉన్నట్టుగానే సంఘంలో చాలామంది సహోదరులు విశ్వాసులు ఉంటుంటారు. ఒక చెయ్యి మరొక చేతితో అబద్ధం చెప్పుద్దా? ఒక కాలు మరొక కాలుతో అబద్ధం చెప్పుద్దా? ఇవన్నీ దేహంలోని అవయవాలు ఈ దేహ క్షేమం కోసం ఒకదానితో ఒకటి నిజమే చెప్తాయి తప్ప అబద్ధం ఎప్పటికీ చెప్పవు. కానీ క్రీస్తు దేహంలో అవయవాలుగా మేము ఉన్నాము అంటూనే అబద్ధాలు చెప్పేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. క్రీస్తు దేహంలో మేము ఉన్నాం. దేహంలో అవయవాలు ఉన్నట్టుగానే ఆయన దేహానికి సాదృశ్యమైన సంఘంలో మేము కూడా ఉన్నాము సభ్యులుగా అని చెప్పుకుంటూనే ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్తుంటారు. చాలా త్వరగా చాలా సునాయాసంగా ఈ మాటలు మనకి వచ్చేస్తుంటాయి. కాబట్టి ఒకరితో ఒకరు అబద్ధం ఆడడం మానేయాలి, సత్యమే చెప్పాలి.
నేను సన్నిధిలో ఉంటూ ఇది ఆయన దేహం అయితే ఈ దేహంలో నేను కూడా ఒక అవయవంలా ఉన్నానని చెప్పి అనుకుంటూనే తోటిదే అవయవంతో అబద్ధం ఎలా చెబుతాం? ఈ చేతికి ఏదో అయిందనుకోండి, ఈ చెయ్యి ఏం లేదా, అసలు ఏమి లేదని చెప్పుద్దా? కళ్ళు చూపిస్తుంటాయి, ఏదో గుచ్చుకుంది చూడు కనపడుతుందని. ఈ చెయ్యి వెళ్ళి ఏం చేస్తుంది? దాన్ని తీసే ప్రయత్నం చేసేస్తుంది. ఈ ఒకదాంతో ఒకటి అబద్ధం ఆడుకో. అలా అబద్ధం ఆడుకుంటే చచ్చిపోతున్నాడు తప్పాడు బతకడం. అలాగే దేవుని యొక్క క్రీస్తు యొక్క దేహానికి సాదృశ్యమైన సంఘం కూడా వర్ధిల్లాలంటే సంఘంలో అవయవాల్లా ఉన్నటువంటి ఈ సభ్యులందరూ కూడా ఒకరితో ఒకరు అబద్ధం చెప్పకూడదు, నిజమే చెప్పాలి. మళ్ళీ చిన్న విషయాలు కూడా మనం సునాయాసంగా చెప్పేస్తాం. ఆ పక్కోళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఏమో ఛానల్ ఎందుకు కనపడి ఈ మధ్యన వస్తలేదా అని ఏదో అనుకుంటూ ఉంటారు. ఇంకోళ్ళకి వినపడక ఏంటి అంటారు, ఏం లేదా అని చెప్తాం. అబద్ధం కదా అది? మరి నువ్వు మాట్లాడుతున్నావు కదా, పోయిన వారం రాలేదేమ్మా అని అడిగావు కదా, అది పోయిన వారం రాలేదు కదా సిస్టర్ అందుకే అడిగాను అని చెప్పమ్మను. ఏం లేదా ఏ ఎందుకల్లా అంటే అలవాటు అయిపోతుంది మనకి. చాలా మన నాలుగు చివరే ఉంటుంది అబద్ధం. అది చెప్పడం వల్ల ఏం నష్టం ఉందా? నష్టం లాభంతో మనకి పనిలేదు, అబద్ధం చెప్పాలంతే. అది దాని అబద్ధమని మనం అనుకోం, అది చిత్రం. దీన్ని అబద్ధమని మనం అనుకోం. మనం అనుకోనంత మాత్రాన అబద్ధం కాకుండా ఉండదా? మన నిప్పు కనికి తీసుకుని ఇది నిప్పు కాదా బొగ్గ అని జేబులు వేసుకుంటే ఊరుకుంటుంది? అది ఊరుకుంటుందా? జేబునే కాల్చేద్ది, శరీరాన్ని కాల్చేద్ది. ఎందుకంటే ఇది నిప్పు అనేది నువ్వు కాదన్నది మాత్రాన కాకుండా పోద్దా? కాబట్టి నువ్వు అబద్ధం చెప్తున్నావు, అది అబద్ధం కాదనుకుంటున్నావు. కానీ దేవుని దృష్టికి అది అబద్ధమే. ఏ విధంగానూ నష్టం కలిగించనటువంటి ఏ విషయంలోనే నువ్వు నిజం చెప్పలేకపోతే కొద్ది గొప్ప నష్టం కలుగుద్దంటే అసలు నిజం చెప్తావా? ఏం లేదా? ఇది నాలుగు చివరేముంటుంది మనకి. ఏమి లేపడం ఏంటి? నువ్వు మాట్లాడావు కదా, ఏమీ లేదని ఎందుకు చెప్తావు? ఇప్పుడు మొత్తం అంతా వివరంగా చెప్పలేకపోయినా క్లుప్తంగా 2 ముక్కల్లో చెప్పొచ్చు. చానాలే ఎందుకనే కనబడి ఎలా ఉన్నావమ్మా అని అడిగాను అన్నావు అనుకో, సరిపోయే. పక్కన మాట్లాడి ఏమీ లేదని చెప్పేస్తావు. ఎలా చెప్పేస్తావు అబద్ధం? అలాగా దేవునికి నచ్చని విషయం అది. కాబట్టి ఒకరితో ఒకరు సత్యమే చెప్పాలి, అస్సలు అబద్ధం ఆడడానికి అస్సలు మీరు వీల్లేదు అన్నాడు. కాబట్టి ఇంకా ఈ లక్షణం మనలో కనుక ఉంటే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందే అర్హత వారికి ఉండదు. రెండోది ఇంకోటి చెప్పాడు అక్కడే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం ఎందుకంటే కోపం సాధారణంగా వస్తుంది. కోపం లేకుండా మనుషులు ఎవరు ఉండరు. ఆఖరికి బురదపం కూడా లేస్తుంది. ఇలా బురదపోం అంటాం కదా, దానికి కూడా కోపం వస్తుంది. అదేం చంపేయలేదు అయినా సరే అది కూడా లేస్తుంది. కానీ సహజంగా వచ్చేస్తుంది కోపం అనేది. కాబట్టి దాన్ని ఏం తప్పడట్లేదు అయినా. అది పాపం చేసేదాకా పోనీకంటున్నాడు. కోపడు కానీ అది పాపం చేసేదాకా పోనీకు. ఎప్పుడు పాపం అవుతుంది కోపం? చీకటి పడిపోయాక. అందుకని సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఎందుకంటే పాపానికి బలం చీకటి. చీకటి అయిపోయేదాకా నీ కోపం అలాగే ఉందనుకో, అప్పుడేం చేస్తావు? హానికరమైన తలంపులు వస్తాయి. ఎవరికీ కనపడకుండా ఈ గోడ చాటును దాక్కుని ఆవిడ బండి మీద వస్తున్నాడు కదా, రాయించుకుని కొట్టేద్దాం, చీకటిలోనే ఉన్నాడు కదా, ఎవరికి తెలియదు అని పనికి మాలిన తలంపు వచ్చేస్తుంది.
అందుకని సూర్యుడు అస్తమించేదాకా ఉండనీక ఆ కోపాన్ని. కోపం వస్తుంది, ఎందుకంటే తప్పు చేయడం మానవ సహజం. ఏదో విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తారు, చిన్న చిన్నవి మనసుకి కష్టం కలిగేటువంటి మాటలు ఒక్కోసారి అంటుంటారు. కొంతమంది బాగా కష్టం కలిగే మాట అన్నా పట్టించుకోరు. అలాంటి మనసు ఉన్న వాళ్ళు ధన్యులు నిజంగా. ఏంటి ఆ మనిషి తిడుతున్నారో మాట్లాడడం ఏంటి అంటారు కొంతమంది. ఎక్కత్తకు నేను ఆయన ఎంత బాధ పెట్టానో పాపం అని అనుకోవాలా. నన్ను తిడుతున్నాడు అంటే నేనెంత బాధ పెట్టానో అని, అందుకే తిడుతున్నాడేమో నన్ను అనుకుంటే ఇంకెళ్ళి ఎవరేం చేస్తారు? ఎవరు రెచ్చగొట్టలేరు, ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి దానికి అలవాటు పడిపోవాలా. అవతల వారు మనల్ని ఏమన్నా అంటున్నారంటే వాళ్ళు మనల్ని అనడానికి వీలు కల్పించాం మనం. అలాంటిది ఏం చేశాను నేను? నా వల్ల అంత బాధపడ్డా, అందుకే నా మీద కోపపడుతున్నాడా అనుకుంటే అన్నీ సరి చేసుకుంటారు, ఏ గొడవ ఉండదు. అయితే అన్నాను ఇదేంటిది? అన్నాను అంటే అన్నావు కాబట్టి అవతలాడు అంటున్నాడు. అన్నాను అంటే నువ్వు అంటావా అంటే నువ్వు అన్నది చాలా అనకూడదా? ఇది ఒక వితండవాదం. దీనివల్లే సమాధానం లేకుండా అయిపోతుంది. దీనివల్లే కలహాలు పడుతుంటాయి. దీనివల్లే అవి పెరిగిపోతూ ఉంటాయి. ఆ కోపాలు చేయటడిపోయేదాకా ఉండి అవి పాపం చేయడానికి. ఎందుకంటే అప్పుడు వచ్చే తలంపులన్నీ హానికరాలు అయిపోతాయి. అందుకని దేవుడు ప్రేమగలడు కాబట్టి, సహజంగా ఉప్పు కారం తింటున్నావు కాబట్టి కొంచెం ఉద్రేకం, కొంచెం కోపం వస్తుంది నీకు. కానీ ఏం చేస్తావో అది పాపం చేసేదాకా పోనీకు. పొద్దుగుంకేదాకా ఉండే ఇక దాన్ని పొద్దుగుంకి తర్వాత ఉండకూడదు ఇక అది అని చెప్తాను. అందులో ప్రభు పళ్ళలో పాలు పొందేటువంటి వారు, ప్రేమమూర్తి అయినటువంటి దేవుని దేహంలో రక్తంలో పాలు పొంగులు పొందుతున్న వాళ్ళు ఎలా ఉండాలా? ఆయనలాగానే మారిపోవాలా. ఆయనలాగానే మారిపోవాలి. దేవుడు కొన్ని తినొద్దు అని చెప్పాడు. సంఖ్యాకాండంలో చూస్తాం 13 అధ్యాయులు మనం ఏం తినచ్చు ఏం తినకూడదు అని రాశాడు అందులో. ఎందుకంట అవి తినడాన్ని బట్టి వాటి లక్షణాలు మనకు వస్తాయని. అవి తినడాన్ని బట్టి వాటి లక్షణాలు మనకు వచ్చేస్తాయంట. ఎందుకంటే దాన్ని నువ్వు పరిశీలించి చూస్తాం, దాని మూమెంట్లు గమనిస్తాం. భలే తప్పుకుంటుంది ఇదా అంటే ఇలా అది నున్నగా ఉంటుంది, బొచ్చులేంది ఇలా పట్టుకుంటే జారిపోద్ది, దొరకదు మన చేతికి. బొమ్ముడైన పట్టుకోలేము, వాలుగిని పట్టుకోలేము. ఇలా పట్టుకుంటే జారి వెళ్ళిపోతుంటుంది. ఎందుకంటే దానికి పొలుసు లేదు, నున్నగా ఉంటుంది. ఓహో, ఇలా నున్నగా ఉంటే దొరకం అన్నమాట మనం. కాబట్టి కొంతమంది దొంగలు ఏం చేస్తున్నారు? చెడ్డీలు వేసుకుని ఒళ్ళంతా నూనె రాసుకుని దొంగతనాలకు వస్తున్నారు. అది దొరికేసినా అని పట్టుకోలేరు. అలా పట్టుకుంటూ జుర్రుని జారి వెళ్ళిపోతాడు. అది జారేదాన్ని చూడడాన్ని బట్టి ఎలా జారిపోవాలో నేర్చుకుంటున్నారు. అందుకని పన్నిగట్టుకుని వాటి లక్షణాలు మనకు రాకుండా ఉండాలని వాటిని తినద్దు అన్నాడు. చేపల్లో పులుసు లేని చేపలను తినకూడదు అని చెప్పాడు ప్రభు. గుంట నక్కని తినద్దు అన్నాడు. గుంట నక్క ఎందుకు? అది ఒక పనికి మాలిన ఆలోచనలు చేస్తుంటుంది, ఎలా తప్పించుకోవడానికి చూస్తుంటుంది అంతసేపు. గుంట నక్క మోసకరమైన ఆలోచనలు ఉంటాయి దానిలో. కాబట్టి దాన్ని ఇలా కొన్ని ఎందుకు తినొద్దు అన్నాడంటే వాటి లక్షణాలు ఎక్కడ మనకు వచ్చేస్తాయో అని, అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు. అంటే ఇప్పుడు ఎంత మేలు. ఆహారం విషయంలో కూడా చెప్పేశాడు, ఏం తినచ్చు ఏం తినకూడదని చెప్పేసి. అంతిమంగా మనం లాభం పొందాలని, మనం బాగుండాలని. కాబట్టి ఈ తినే క్రమంలో ఉప్పు తింటాం తప్పదు, కారం తింటాం తప్పదు. వాటితో పాటు కొంచెం బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, దాంతో కొంచెం కోపం కూడా వస్తుంది. అది సహజమే. కాబట్టి దాన్ని ఏం చేయాలి? నువ్వు దాన్ని కామప్ చేసేయాలి. పొద్దుగూకేటప్పుడు క్లియర్ అయిపోవాలా, వండుకూడదు. నిజంగా నీ కోపమే ఉంటే దాన్ని పోగొట్టుకోవాలనుకుంటే ఎవరి మీద కోపం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు ఇలా చేసావు అని అడిగాయి. వాడు నిజంగా నీ తప్పు చేశాడా లేదా, అయితే ఎవరైనా లేనిపోయి కల్పించి చెప్పారా, లేదా పొరపాటున చేశాడా, అన్నీ బయటకు వచ్చేస్తాయి. క్లియర్ అయిపోద్ది. మాట్లాడుకుని డైలాగ్తో మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు డైలాగ్ లేకే రష్యా ఉక్రెయిన్ 4 సంవత్సరాలుగా కొట్టుకుంటున్నాయి. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే క్లియర్ అయిపోతాయి.
లక్షల లక్షల కోట్ల ఆస్తుల్ని బుక్ చేసేస్తున్నారు. లక్షలాది మంది ఆశ్రయం లేకుండా అయిపోతున్నారు. ఆల్రెడీ వేలాది మంది చచ్చిపోయారు. ఆహారం దొరకట్లేదు, మందులు దొరకట్లేదు, సరిగ్గా చదువులు లేవు పిల్లలకి, అన్నీ చెడిపోయినాయి. అయినా సరే వాళ్ళిద్దరి మధ్యన ఒక డైలాగ్ లేదు. ఆడేదో వేసాడంటే వీడిని కూడా వేసేస్తున్నాడు. అలా తగలెట్టుకుంటున్నారు. 4 సంవత్సరాలు అయిపోయింది. ఇజ్రాయెల్, గాజా చాలా అన్నప్పుడు ఇరాన్, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకుంటున్నాయి. మళ్ళీ ఇది చేసుకోవడం వల్ల ఏమవుతుంది? నువ్వు నా ఇంటిని తగలెట్టినా నీ ఇంటిని తగలేస్తాను, నువ్వు మా వాళ్ళు చంపు, నేను మీ వాళ్ళు చంపుతున్నాను. లాభం ఎవరికి? లాభం ఎవరికి? ఒక డైలాగ్ లేదు. వాళ్ళు కూర్చుని మాట్లాడుకోవచ్చు, కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అది లేదు. వాడేదో చేసేటి ఈడనుకుంటాడు, ఈడేదో చేసేటి ఆడనుకుంటున్నాడు, ఇద్దరికిద్దరు తగలెట్టుకుంటున్నారు. ఆ బాంబు ఖరీదు తక్కువే ఉండదు, లక్షల రూపాయల ఖరీదు ఉండదు. అది తీసుకెళ్తే తగలేస్తారని డబ్బులు తగలేయడమేగా. దీపావళి మందులు తెచ్చుకొని బూడిచ్చేస్తాం మనం. డబ్బులు పెట్టుకుంటే అప్పుడు వస్తాయి మందులు, ఊరిని వస్తాయా? 100 రూపాయలు పెట్టుకుని కొనుక్కొచ్చుకుని తాగితీగా నొప్పి పెట్టి బూడిచ్చేస్తాం మనం. డబ్బులు తగలేస్తాయి కదా. ఆ యుద్ధంలో కూడా అంతే, డబ్బులు తగలేస్తున్నారు. ఈ బాంబులు ఊరిని వస్తాయా? డబ్బే తగలేస్తున్నారు. డబ్బు పెట్టి మళ్ళీ ఒక వంతుని కూల్చేస్తున్నారు. మరి ఆ వంతుని కట్టడానికి ఎంత అవుతుంది? ఒక డ్యామ్ను కూల్చేస్తారు. మళ్ళీ అది కట్టడానికి ఎంత అవుతుంది? ఎంత టైం పట్టుద్ది? అలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. 2 దేశాలు కూడా అలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. వాడు వీడికి నష్టం చేస్తున్నారు, వీడు వాడికి నష్టం. ఇవన్నీ మళ్ళీ ఊడ్చుకోవడానికి చాలా టైం పట్టేది. చాలా ఆర్థికంగా ఇబ్బందులు వచ్చేస్తాయి. దేశంలో ప్రజలు నెమ్మది ఉండదు. కారణం ఏంటి? కోపం, ఓ డైలాగ్ లేకపోవడం, కోపం. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరి మీదైనా కోపం కలిగింది అనుకోండి, వెళ్ళి మాట్లాడేయి. ఎందుకు కోపం వచ్చింది? దేనికి అలా చేసావు? నిజంగా చేసుకుంటే తప్పు చెప్తాడు. రేపు పొరపాటు నువ్వు అపోహ పడితే అది విడిగిపోద్ది. అది ఇద్దరి మధ్యన పొల్లానికి ఎవడని చెప్తే వాడు తేలుతాడు. కాబట్టి అబ్బాయి మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే పనికి మాలలో ఉంటారని అర్థమవుతుంది. మంచి ఫ్రెండ్స్ అయిపోతారు వీళ్ళు. అది లేనంతసేపు వాడు ఇలా చూస్తాడు, వీడు అలా చూస్తాడు. ఎంతసేపు ఇదే, వీడు ఆయన పాడు చేస్తాడు, వాడు ఈయన పాడు చేస్తాడు. అందుకని ప్రభు ఏం చెప్తున్నాడు? కోప్పండి, రైట్, కోప్పడండి. అది పాపం దాకా పోకండి. సూర్యుడు అస్తమించేదాకా ఉంచకండి ఆ కోపాన్ని. సమాధాన పడిపోండి, అది మేలు. అటువంటి లక్షణం లేకపోతే సమాధానకర్తకు ప్రభు దేహానికి సాదృశ్యమైన అందులో పాలు పొందే అర్హత మనకి ఉండదు. ఇలాంటివి చాలా లక్షణాలు మనకు ఉంటాయి, ఎప్పుడు చెప్పుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు బలలో పాలు పొందడానికి వెళ్ళబోతున్నాం. కాబట్టి ఒక 2 లక్షణాలు ప్రజెంట్ ఒక 2 మట్టుకు మనం మాట్లాడుకున్నాం. అబద్ధం చెప్పొద్దు, నిజమే చెప్పాలా. కోప్పడండి, పాపం దాకా పోనివ్వకండి, పొద్దుగుంకేదాకా ఉండనివ్వకండి దాన్ని అని ఒక 2 లక్షణాలు ఇప్పుడు చెప్పాడు. ఈ 2 చెక్ చేసుకోవాలా. బలలో పాలు పొందుతున్న వారు, నేను ఇంకా అబద్ధం చెప్తున్నానా, ఇది నిజం చెప్పడానికి ఇష్టపడుతున్నానా? ఒకవేళ ఏమైనా పొరపాటున ఇంకా అబద్ధాల వైపుకి వెళ్తే దాచుకోకూడదు. ప్రభు దగ్గర ఇప్పుడు చెప్పుకునేది ఏంటి? అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు వదిలాడు. కాబట్టి దాన్ని ప్రభు దగ్గర ఒప్పేసుకోవాలా, ఇక దాన్ని వదిలేసేయాలా. అలాగే కోపం అణుచుకోలేకపోతున్నాను, నిజమే, దాని అంత అబద్ధం ఇంకోట్లేదు. నేను ఒక కోపాన్ని అసలు అణుచుకోలేకపోతున్నాను, ఇది పచ్చి అబద్ధం. అణుచుకోవడం నీకు వచ్చు, ఖచ్చితంగా వచ్చు. చెప్పనా ఒక ఉదాహరణ మీకు? ఇది వరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్పనా? వండమన్నా కూర వండలేదని ఆయనకి కోపం వచ్చేసింది, తెమ్మన్న తేలేదని ఈయన కోపం వచ్చేసింది. కప్పు లేచిపోయలేక అరుచుకుంటున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ అంటుంది ఆవిడ, ఆయన కూడా ఈ అంటున్నాడు. వచ్చేస్తుంది కోపం. బయట గేటు చెప్పడైంది, తీత్తడినా చెప్పడైంది. ఇలా చూశారు. ఆవిడ తండ్రి గారు తల్లి గారు వస్తున్నారా? వచ్చేటప్పుడు ఉండదు. ఇక ఏమవుతుంది ఆయన
చెప్పేసి అలా చోటు చేసుకొని తలుపు తీసి గబగబా ఈయన వెళ్ళిపోతాడు. అత్తయ్య ఇప్పుడు అవుతున్నారా, రండి రండి అని బ్యాగ్ వచ్చుకుంటాడు. అమ్మాయి ఇదే రావడమా అని ఈవిడ వెళ్తుంది. ఓయ్ చూడు ఎప్పుడు వచ్చారు ఏంటో కొంచెం పెట్టు అంటాడు ఈయన. మరి ఇప్పుడు దాకా పెంకులు లేచిపోయినాయి. మరి వాళ్ళు వచ్చేసరికి ఏమైపోయింది అంటే వీళ్ళకి కావాలని గొడవ పడుతున్నారు కదా, దాన్ని అణుచుకోవడం వీళ్ళకి వచ్చు. అయినా సరే లేచిపోతుంది. ఎందుకయ్యా అంత గొడవ, అసలు ఇంట్లోనే ఓడ్చుకోలేకపోతున్నాను నేను. అబద్ధం అది, మనకి తెలుసు. దాన్ని ఎలా అణుచుకోవాలో మనకు తెలుసు. తెలిసి కూడా అతిక్రమిస్తున్నాం దాన్ని. ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, కోప్పడండి, వస్తుంది కోపం, కానీ దాన్ని అణుచుకోవడం కూడా నీకు తెలుసు, దాన్ని సరి చేసుకోవడం నీకు తెలుసు, పాపం దాకా పోకో అని చాలా స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. కానీ బలలో పాలు పొందేటువంటి మనం ఈ విషయాల్ని జాగ్రత్తగా ఇంకా పరిశీలించుకుని, ఈ 2 లక్షణాలు ఇంకా మన నోటి చివర అబద్ధం ఉందా, అందులో పాలు పొందే అర్హత నీకు లేదు. కానీ వెంటనే ప్రభు దగ్గర ఒప్పేసుకో. ఇంకా నీ కోపం ముక్క మీదే ఉందా, టాపు లేచిపోతుందా, అణుచుకోలేకపోతున్నావా, అప్పుడు కూడా అందులో పాలు పొందడానికి నీకు అర్హత లేదు. దాన్ని సరి చేసుకోవాలా, అణుచుకోవాలి, ప్రభు కొరకు సమాధాన పడాలా. ఆ లక్షణం మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మట్టికి అందులో పాలు పొందడానికి మనం అర్హులం. దేవుడి మాటల్ని దీవించండి గాక.